అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అన్నపూర్ణేశ్వరి అన్నదానం వితరణ కేంద్రంలో అన్నప్రసాదాన్ని, శాకాహారము మరియు రుచికరమైన ఆహార పదార్థాలను జాన్లకు అందిస్తున్నారు. మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళ అనుభవము ఒకే మాదిరిగా ఉంది. అందరికీ కూడా చక్కటి హీలింగ్స్ జరుగుతున్నాయి అక్కడ. కింగ్ ఛాంబర్లో కానీ, మహేశ్వర పిరమిడ్ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా వాళ్ళకు చక్కటి హీలింగ్స్ జరుగుతున్నాయి. పత్రిజీ ద్వారకా నివాసంతా పూర్తి కాబట్టి జాన్లకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. సదానంద యోగి బ్లాక్ కూడా పూర్తిగా నిర్మించడం అయిపోయింది. ఈ రకంగా కైలాసపురిలో అడుగడుగున జాన్లకు కావలసిన అన్ని సౌకర్యాలు వారి యొక్క చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. పత్రిజీ చెప్పినట్లుగా అదొక మరో షిరిడి లాగా, మరో తిరుపతి లాగా దర్శనమిస్తోంది మనకు. ఇక్కడ అమెరికాలో ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి అమితంగా వృద్ధి చెందింది మాస్టర్స్. ప్రజలంతా శాకాహారం పట్ల మక్కువ చూపుతున్నారు. ఎన్నో వెజిటేరియన్ హోటల్స్ అన్నీ వచ్చేసాయి. వెజిటేరియన్ ఫుడ్ పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారు. స్కూల్స్, కాలేజ్ మరియు ఆఫీసులు ఇలాంటివన్నీ కూడా, ప్రైవేట్ బిల్డింగ్స్ అన్నీ కూడా పిరమిడ్ ఆకారంలో నిర్మించుకుంటున్నారు. ఆ యొక్క శక్తిని వారు గమనించడం జరిగింది, గుర్తించడం జరిగింది. ధ్యానం కోసం కూడా అనేక పిరమిడ్స్ ఏర్పడ్డాయి అమెరికా అంతటా. స్కూల్స్, కాలేజెస్లో కూడా ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రజలంతా ఆనాపానసతి ధ్యానాన్ని, బ్రెత్ అబ్జర్వేషన్ ధ్యానాన్ని చేస్తూ ఉన్నారు మాస్టర్స్. అమెరికాగా మారిపోయింది. ధ్యాన అమెరికా ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది మనది. ఈ రకంగా మరి అమెరికా అంతా స్వేచ్ఛా గాలులను పీల్చుకుంటుంది. ఇప్పుడు మనము మన యొక్క చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఒక మరి ప్రాసెస్ని చేసుకుందాం. మన కోసం మనం చేసుకుంటున్న ప్రాసెస్ ఎవరో వచ్చి మీకు చేస్తున్నది కాదు మాస్టర్స్. ఎవరికి వారికే జరుగుతుంది. వారి యొక్క ఎనర్జీ లెవెల్స్ ప్రకారం ఇది వారికి చక్కటి అనుభవాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాస్మిక్ ఎనర్జీ బాల్ బ్రహ్మాండమైన వెలుగుతో బ్రహ్మరంధ్రం గుండా శిరస్సు భాగంలోకి ప్రవేశించి ప్రతి ఒక్క సెల్ను కూడా యాక్టివేట్ చేస్తోంది. స్పైనల్ కార్డ్లోకి ప్రవేశించి ప్రతి ఒక్క సెల్ను కూడా యాక్టివేట్ చేస్తోంది. కుడి భుజంలోకి ప్రవేశించి ప్రతి ఒక్క సెల్ను కూడా టచ్ చేస్తూ మోచేయకుండా, చేతి మణికట్టు గుండా, అరిచేయకుండా చేతి వేళ్ళు ఇలా చివర్ల వరకు కూడా డివైన్ ఎనర్జీతో నింపేసింది. కాస్మిక్ ఎనర్జీ బాల్ ఎడమ భుజం గుండా ప్రయాణిస్తూ మోచేయకుండా
చేతి మణికట్టు వారి చేయి చేతి వేళ్ళ చివర్ల వరకు డివైన్ ఎనర్జీతో నింపేసింది. ఛాతీ భాగానంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. పుట్ట భాగానంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. కాస్మిక్ ఎనర్జీ వాల్ కడుపు భాగంలోని సెల్స్ అన్నిటిని కూడా టచ్ చేస్తూ ప్రతి ఒక్క సెల్ను డివైన్ ఎనర్జీతో నింపేసింది. నడుములోని కుడి భాగం గుండా కుడి తొడలోకి ప్రవేశించి కుడి మోకాలి గుండా ప్రయాణిస్తూ ప్రతి సెల్ను కూడా టచ్ చేస్తూ అరికాళ్ళు పాదాలు కాలి వేళ్ల చివర్ల వరకు డివైన్ ఎనర్జీతో నింపేసింది. నడుములోని ఎడమ భాగం గుండా ప్రయాణిస్తూ ఎడమ తొడ గుండా ఎడమ మోకాలి గుండా ఎడమ కాలి చీలమండ గుండా అరికాళ్ళు పాదాలు కాలి వేళ్ల చివర్ల వరకు డివైన్ ఎనర్జీతో నింపేసింది. కాస్మిక్ ఎనర్జీ బాల్ మూలాధారానికి దిగువన ఉన్నటువంటి కుండలినిలోకి ప్రవేశించి కుండలిని యాక్టివేట్ చేసింది. కుండలిని సుషుమ్న గుండా ప్రయాణం చేస్తూ మూలాధార చక్రాన్ని చేరి మూలాధారాన్ని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. స్వాదిష్టానాన్ని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. మణిపుర చక్రాన్ని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. అనాహత చక్రాన్ని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. విశుద్ధ చక్రాన్ని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. ఆజ్ఞ చక్రాన్ని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. సహస్రారంలోకి ప్రవేశించింది. సహస్రారం అంతా కూడా విప్పారింది. కుండలిని యొక్క శక్తితో 1000 దళాలు అద్భుతంగా విప్పారడం జరిగింది. ఒక్కొక్క దళం ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానానికి చిహ్నం. అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాం మాస్టర్స్. బ్లిస్ఫుల్ స్టేట్లో ఉన్నాం మనం.
మరణ కుండల్ని తన యొక్క తిరుగు ప్రయాణాన్ని సుషుమ్న గుండా కొనసాగిస్తూ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాదిష్టాన, మూలాధార నుండి తన యొక్క స్వస్థానానికి చేరి స్థితమైపోయింది. కాస్మిక్ ఎనర్జీ బాల్ ఎథరిక్ బాడీలోకి ప్రవేశించి ఎథరిక్ బాడీని అంతా కూడా డివైన్ ఎనర్జీతో నింపేసింది. యాస్ట్రల్ బాడీని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. కాజల్ బాడీని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. సూప్రా కాజల్ బాడీని అంతా డివైన్ ఎనర్జీతో నింపేసింది. కాస్మిక్ బాడీని అంతా డివైన్ ఎనర్జీని నింపేసింది. సెవెంత్ బాడీ అనేది ఒక స్థితి మాత్రమే మాస్టర్స్. మనందరం కూడా అద్భుతమైన స్థితిలో ఉన్నాము. జస్ట్ 2 minutes రేవతి గారు. We are in that state, my dear masters. According to our energy levels, we will reach this state. This is the nirvanic body state. We are experiencing the blissful state here. Just experience that. Be with that. We are coming back to normal body state. We came back to normal body state. Now we are in the body state. మీ యొక్క 2 చేతులతో కళ్ళు మూసుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు తీసేసి కళ్ళు తెరుద్దాం. ఒక చక్కటి చిరునవ్వుతో గాయత్రి మేడం ఒక అద్భుతమైన సంకల్పాన్ని చెప్తారు. తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి మేడం గారు విచ్చేశారు. ఆమె పిరమిడ్ మహిళా పిరమిడ్ ట్రస్ట్ నుంచి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని, వారికి పత్రిజీతో ఉన్నటువంటి అనుభవాలను అన్నిటినీ కూడా పత్రిజీ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా వారు తెలియజేస్తారు. మీరు రేవతి గారు మీరు అన్నట్లే 5 వరకు 550 వరకు చేసేయండి. ఇప్పుడు 550 అదే 445 ఓకే 440 5 or 450
ఇప్పుడు గాయత్రి మేడం ఒకసారి సంకల్పాన్ని చెప్తారు. గాయత్రి మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మాసెస్ అద్భుతమైనటువంటి మెడిటేషన్ మనకి చక్కగా కాస్మిక్ బాల్ ఎనర్జీ తోటి చక్కని స్టేట్కి వెళ్ళి మనం పూర్తిగా ఎనర్జైజ్ అయి ఉన్నాము. మనం ఈ స్థితిలో ఇప్పుడు ఒక్కసారి ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ప్రతి నిత్యము ఈ సంకల్పాన్ని ఎవరెవరైతే గుర్తుపెట్టుకొని చక్కగా చేసుకుంటామో చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన శ్వాస గురువుకి, ఈ యొక్క క్లాస్ విజ్డమ్ ఏ మాస్టర్ అయితే చెప్తూ ఉంటారో ఆ మాస్టర్కి కనెక్ట్ అయ్యి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ చెప్పుకుందాం మాస్టర్స్. ఓ నా పవిత్రమైన ఆత్మ, ఓ బ్రహ్మ పదార్థమా, నీవు నాలో దైవ సామ్రాజ్యంగా ఉన్నావు. నిన్ను ఆవరించి ఈ దేహం ఉంది. ఈ జీవితాన్ని నడిపించే బ్రహ్మవు నీవే. ఈ సకల చరాచర సృష్టికి కర్తవు నీవే. కర్త, క్రియా, భోక్త అన్నీ నీవే. ప్రాణశక్తి దాతవు, జీవశక్తి ప్రదాతవు నీవే. ఓ బ్రహ్మ పదార్థమా, ఓ పవిత్రాత్మ, నిన్ను ఎరుకలోకి తెచ్చుకున్నందుకు ఆనందిస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను. నీలో నేను, నాలో నీవు, ఇలా అద్వైతంగా విరాజిల్లుతున్న నా ఆత్మ నీకు వందనములు. ఎప్పటికీ ఎప్పటికీ నీకు ధన్యవాదములు. నీకివే నా ప్రణామములు. అట్లే అగుగాక. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రేవతి మేడం. వెల్కమ్ అండి. సీనియర్ మాస్టర్, ఎంతో అద్భుతమైనటువంటి మాస్టర్ ఈ మాస్టర్. ఈ మాస్టర్ మీరు ఒక్కసారి మీ గురించి చిన్నగా చెప్పి అప్పుడు మీరు క్లాస్లోకి ఎంటర్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో పిరమిడ్ పత్రిజీ ఛానల్ యుఎస్ఏ వారు అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ జూమ్ సెషన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు రేవతి అండి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటాను. సమయం ఆసన్నమైనప్పుడు నా భక్తుడు ఎక్కడ ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టినట్టుగా లాగబడతాడు అన్నట్టుగా నేను ఈ ధ్యానం అనే మార్గంలోకి ఆసన్నమయ్యే సమయం వచ్చినప్పుడు కార్యాకారణ సంబంధం లాగా హిమోగ్లోబిన్ తక్కువ అనేటువంటి ఒక లెక్క ఆఫ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనే చిన్న కారణం సృష్టించబడి దానిని తగ్గించుకోవటానికే ఫిజికల్ ఫామ్ లో ఎంతమంది డాక్టర్లు కలిసినా కూడా పూర్తి ఎన్మిక్ గా 3 or 4% హిమోగ్లోబిన్ తోటి ఉన్నటువంటి నాకు జీవితాన్ని నాటకం అనుకొని జీవించు, నాటకాన్ని జీవితం అనుకొని నటించు అనే ఒకే ఒక్క వాక్యము ద్వారా ఈ ధ్యాన పరిచయం కావించబడి తెలుసుకున్న మరునాడే నేను పనిచేస్తున్న స్కూల్లో ఒక 500 మెంబర్ స్టూడెంట్స్ కి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని అందించటము, ధ్యానం సకల రోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని అని అంటూ ఉంటే ఇందులో ఏముందో తెలుసుకుందామని నేను వాడుతున్నటువంటి టాబ్లెట్లన్నీ మానివేయటము, ఒక 10 రోజులలోనే నన్ను నేను స్వస్థత పరచుకోవటము, తీర్థయాత్రలు అంటే తరించడానికనే జ్ఞానము లేని అజ్ఞానములో ఉన్నటువంటి నాకు దత్తక్షేత్ర పర్యటన తర్వాత పత్రిజీ యొక్క దర్శన భాగ్యం లభించటం, దానితో ఎప్పుడు శిష్యుడు సిద్ధముగా ఉంటాడో అప్పుడు గురువు ప్రత్యక్షం అవుతాడు అన్నట్టుగా నా సమయం ఆసన్నమైంది. నా జీవితంలో రావాల్సిన మార్పు
పత్రిజీని కలవటంతోటే సంభవించటం, ఈ జన్మలో ఈయనే నా గురువు అనుకున్నప్పుడు, నేను మీ గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు, నేను మీ మార్గదర్శకుని అని ఆయన చెప్పటము, నేను అలాగే సదానంద యోగి యొక్క మార్గదర్శకత్వములో నన్ను నేను తెలుసుకొని ఒక ముముక్షువుగా మారాను. మరి ఆ ముముక్షువుగా మారటానికి ఏవైతే అడ్డంకులు ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను సాధన, స్వాధ్యాయము, ఒక అనుభవ జ్ఞానము ద్వారా నేను నా ప్రయాణం సాగించాను. ఏదైతే నేను తెలుసుకున్నానో దానిని అందరికీ అందించటానికే నేను పని చేస్తున్నటువంటి ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి, మనసున్న చోట మజిలీ, కాదన్న చోట బదిలీ అన్నట్టుగా నాతో నేను ఉంటూ ఒక నదిలాగా, ఒక పక్షిలాగా, ఒక చెట్టులాగా జీవించాలనే సంకల్పంతో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేటటువంటి ఒక లక్ష్యంతో మీ అందరికీ నేను తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని అందిస్తూ, బుద్ధుడు అందించినటువంటి ఆనాపానసతి అనే ధ్యానమే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం, దానిని మీరు ఆచరించి అపో దిపో భవ అన్నట్టుగా బుద్ధుడు చెప్పినటువంటి ఆ సత్యాన్ని, మీ దీపాన్ని మీరే వెలిగించుకోండి అన్నట్టుగా, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదా, ఉద్ధరేదాత్మానం ఆత్మానమేవత అని ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి ఎవరు ఉద్ధరింప చేయలేరు అని చెప్పేసి అని తెలియచేస్తూ, ఏమి చేసినా కూడా నేను నా జీవిత లక్ష్యంలో భాగంగా నేను ఏదైతే ఎంపిక చేసుకొని వచ్చానో అది నా కోసం నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ జీవిత లక్ష్యాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమించి మీ యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకొని, ఒక వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము అనేటటువంటి ఆ నానుడికి అనుగుణంగా పోయేటప్పుడు మనతోటి పట్టుకెళ్ళేటువంటి అనుభవం అనే జ్ఞానాన్ని సంపాదించుకోవటమే పిరమిడ్ మాస్టర్ యొక్క పరమార్థం అని తెలియజేస్తూ, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అని ప్రతి ఒక్కరిని సంబోధిస్తూ, అనంతమైన శక్తి మీలోనే ఉంది, కానీ మీలో ఉన్నటువంటి శక్తిని మీరు తెలుసుకోలేక బయట ఉంది అని వెతుకుతూ ఉన్నారు. కానీ మీలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మీరు తెలుసుకోవటానికి, ఒక ముముక్షువుగా మారటానికి, మీలో అంతర్గతముగా ఉన్నటువంటి ఏవైతే ఒక అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకొని ముందుకు సాగడమే మీ యొక్క అంతిమ లక్ష్యము. అదే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియచేస్తూ, పిరమిడ్ ఫిలాసఫీ అని చెప్పి 18 ఆదర్శ సూత్రాలు, 9 జ్ఞాన నవరత్నాలు కలిపి దానిని ఆచరిస్తూ ముందుకు సాగడమే మన యొక్క జీవిత లక్ష్యమని, మరి అటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ మార్గదర్శకత్వాన్ని అందించేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, భగవాన్ బుద్ధ భగవానుడికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి ఒక ముముక్షువుగా మారాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళము ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. ధ్యానంలోకి ఎందుకు వచ్చాము, వచ్చిన తర్వాత ఆ ధ్యానము ద్వారా మనం ఏమి పొందాలనుకుంటున్నాము, ఆ పొందిన దానిని ఏ విధముగా ఆచరించాలనుకుంటున్నాము అనేటువంటి ఒక ప్రశ్న మనకి మనమే వేసుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ అంతర్గత సరికాని భావనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా సరిచేసుకోగలము అని పత్రిజీ తోటి నేను చేసినటువంటి ఆ ప్రయాణంలో తెలుసుకున్నాను. సుమారుగా ఒక 15 సంవత్సరాలు పైనే పత్రిజీ తోటి నా ప్రయాణము పూర్తి భారతదేశం అంతా కాకుండా ఇతర దేశాలలో కూడా సాగింది. కాలమే దైవము అన్నట్టుగా మరి ఆచార సాంగత్యంలో భాగంగా ఆ దైవము సన్నిధిలో ఏదైతే నేను తెలుసుకున్నానో అనువంత జ్ఞానము, దాన్ని మీతో పంచుకోవటానికే ఈ రోజు నేను మీ ముందున్నానండి. మరి ఆ ముముక్షు అనేది ఎలా పోతుంది అంటే, ఆ ముముక్షు అనే స్టేజ్కి మనం ఎలాగా చేరుకోగలము అనేది
పత్రి సార్ తోటి ఆయన ఏం చెప్తుంటారా, ఎప్పుడు ఎలా మాట్లాడుతుంటారా, ఎప్పుడు ఎవరితోటి ఎలా ప్రవర్తిస్తుంటారా, ఏ విధముగా ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉంటారు. ఇవన్నీ గమనిక ఆ గమనించటం ద్వారానే నన్ను నేను తెలుసుకోగలిగాను అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నానండి. స్వతహాగా చిన్నతనం నుంచి కూడా ఒక మౌనంగా ఉంటూ ఒక సేవాభావంతో ఉండటం వలన ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనేటువంటి పత్రిజీ దగ్గర నుంచి పత్రిజీ చెప్తూ ఉండేవారు. ధ్యానము బుద్ధుడి దగ్గర నుంచి తెలుసుకోవాలి, జ్ఞానము ఓషో దగ్గర నుంచి తెలుసుకోవాలి, సంస్కారం అనేది పత్రిజీ దగ్గర నుంచి తెలుసుకోవాలి. మరి ఆ సంస్కారం అనేది మనతో పాటే మనము తెచ్చుకున్నామండి. కానీ మనము తెచ్చుకున్నటువంటి ఆ దివ్యత్వమైనటువంటి ఆ సంస్కారాన్ని మనము పెరిగినటువంటి వాతావరణము, మన కుటుంబ పరిసరాలు, మన సమాజం యొక్క ప్రభావాల చేత మనల్ని మనము మర్చిపోయి జీవిస్తున్నటువంటి ఆ సమయంలో మరి మనలో ఉన్నటువంటి ఆ సంస్కారాలని బయటికి తెచ్చుకోవటానికి మనలో అంతర్గతంగా ఉన్నటువంటి భయము అనేటువంటిది, అలాగే సిద్ధుల ద్వారా వచ్చేటటువంటి అహంకారం కావచ్చు, అలాగే మనకి తెలియకుండానే ఒక వృద్ధాప్యపు ఛాయలు, ఒక భావనలు కావచ్చు, ఏవైతే మనకు ఉన్నాయో ఒక పరిమిత జ్ఞానము కావచ్చు, వీటన్నిటిని కూడా మనము వదిలించుకోగలిగినప్పుడే ఒక ముముక్షువుగా కాగలుగుతాము. పత్రి సార్ కూడా ఆ విధంగానే అయ్యారని నేను తెలుసుకున్నానండి. సుభాష్ డూ ఆర్ డై అని చెప్పేసి సదానంద యోగి ఇచ్చే పిలుపు మేరకు తాను చేస్తున్నటువంటి ఒక ఉద్యోగాన్ని రిజైన్ చేసి కుటుంబం గురించి ఎలాగా అనేటువంటి ఒక భయం లేకుండా ఆయన మొట్టమొదటిగా తనలో ఉన్నటువంటి ఆ ప్రాపంచిక భయాన్ని పోగొట్టుకున్నారండి. అంటే కుటుంబం ఎలాగా, పిల్లలు ఎలాగా అనేటువంటి ఆ భయంలోంచి ఆయన బయటపడి ఒక్కలు ఉన్నా కూడా ధ్యాన ప్రచారం మొదలు పెట్టాలి అని చెప్పేసి అంత పెద్ద కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో ఒక పెద్ద ఉద్యోగిగా ఉంటూ విలాసవంతమైనటువంటి జీవితం ఉన్నా కూడా అన్ని వదిలిపెట్టేసి ఒకటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక అవమానకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా దాని తాలూకా ఛాయలేవి తన లోపలికి రానివ్వకుండా మానం మధురం అవమానం మధురము అన్నట్టుగా ఒక భయము, ఒక స్థితిని ఆయన దాటగలిగారండి. ఆ భయం యొక్క స్థితిని ఆయన దాటుతూ ఉన్నప్పుడు మరి నాకు అనిపించింది, మరి మనము కూడా ఆ స్థితిని దాటాలి కదా అని చెప్పేసాను. అటువంటి పరిస్థితులలో మరి పత్రిజీ యొక్క క్లాసులు ఎక్కడ ఉంటే అక్కడికి నేను సెలవు పెట్టి వెళ్ళటము, ఆ వెళ్ళే క్రమంలోని తెలియకుండానే నాకు సార్ తోటి ఒక ఆచార సాంగత్యంలో భాగంగా ఆ ఉన్నత లోక వాసుల యొక్క అనుగ్రహంతో కావచ్చు, వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంతో కావచ్చు, నేను పత్రి సార్ తోటి ఇతర ప్రదేశాలకు వెళ్లే ముందు ఆ ప్రదేశాలలోని ఎప్పుడూ నేను చూడలేదు ఈ జన్మలోని, కానీ ఆ ప్రదేశాలని దర్శించటము ధ్యానములో అక్కడికి వెళ్ళి నేను ఎవరితోటి ధ్యాన ప్రచారం చేయాలో వాళ్ళని నేను చూడటము ధ్యానములోని. ఆ విధముగా నేను చూసినటువంటి ఒక 3-4 రోజులకే పత్రి సార్ దగ్గర నుంచి ఫోన్ రావటము, మేడం పలానా ప్రదేశానికి మీరు వెళ్ళాలి, నేను వస్తున్నాను అంటే ఒక 10 రోజులు అక్కడ ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ఎవరినైతే నేను ధ్యానములో చూశానో వాళ్ళనే అక్కడ 10 రోజుల కాలంలోనే నేను దర్శించటము, వాళ్ళ ద్వారానే అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయించటము అన్నది నాకు అర్థమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, అవగాహన ఏమిటి అని అంటే, ధ్యాన ప్రచారము అంటే మన కర్మల్ని మనము దగ్ధం చేసుకోవటము. గత జన్మల్లో ఏవైతే ఒక ప్రదేశంతోటి గాని, ఒక వ్యక్తులతోటి గాని వాళ్ళతోటి మన యొక్క అనుబంధం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈ జన్మలో వాళ్ళకి ఒక జ్ఞానాన్ని అందించటము, వాళ్ళలో ఒక జ్ఞాన వీచికని కలిగించటమే ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం అంటే అని, ధ్యాన ప్రచారముల అంతర్యం అదే అని చెప్పేసి తెలుసుకోవటం జరిగింది. అంటే నేను దర్శించేటువంటి వ్యక్తులు గత జన్మలలోని ఏదో ఒక దీనితోటి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలన్నా, నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలన్నా ఇద్దరము కలిసి పని చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి ఒక జ్ఞానము నాకు కలిగినప్పుడు మరి ఆ తెలియని ప్రదేశాలకి ఒంటరిగా ప్రయాణం చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటి నాలో ఉన్నటువంటి ఆ భయాన్ని నేను పోగొట్టుకోగలిగాను.
ఆ భయాన్ని పోగొట్టగలిగినప్పుడే నేను మామూలుగా అయితే సహజంగా గృహస్థిగా ఉంటూ, ఒక ఉద్యోగినిగా ఉంటూ, ఇల్లు ఉద్యోగమే అనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలన్నా మా హస్బెండ్ తీసుకెళ్తూ ఉన్న సమయంలోని ఆ నార్త్ ఇండియా ప్రదేశాలలోని, ఆ హిమాలయాల్లోని అటువంటి ప్రదేశాల్లో ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళతోటి ఎక్కడ ఉండాలో తెలియనటువంటి ఒక యొక్క అవగాహన లేని అటువంటి జర్నీ నేను చేయాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నేను వెళ్ళాలి అనేటువంటి ఒక భయాన్ని నాలో తీసివేసినప్పుడు దాన్ని నేను సాధించగలిగాను. అంటే ఇంటర్నల్ గా ఏదైతే ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయినటువంటి ఈ జీవితాన్ని అన్‌కంఫర్ట్ జోన్‌లోకి తీసుకెళ్ళాలి అనంటే ముందు భయాన్ని తొలగించుకోవాలి. అదే కదా పత్రి సారు ఆయన ఆచరించి ఆయన దాన్ని అధిగమించగలిగారు అనేటువంటి అవగాహన నాలో కలిగినప్పుడు నాకు తోటి ప్రయాణం చేసే అవకాశం కలిగించింది. అటువంటప్పుడు ఆ యొక్క జర్నీలో చూసుకుంటే మనకి ఏదైనా సరే మనము ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ఏదైనా సరే మనకి ఏదైతే తెలిసిందో అదే జ్ఞానము అని చెప్పేసని అనుకుంటాము. ఎందుకనంటే అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల. మనకి ఏదైతే తెలిసిందో దానితోటే మనం జీవించేయొచ్చు అనుకుంటాం. ఎందుకంటే మనము మన కుటుంబ యొక్క పరిసరాల ప్రభావం కావచ్చు, సమాజం యొక్క ప్రభావాలు కావచ్చు. ఇంతే. ఈ సమయానికి ఇదే ఉండాలి. ఈ విధముగానే జీవించాలి. ఈ విధముగానే మాట్లాడాలి. ఈ విధముగానే తినాలి. జీవితం అంటే ఈ విధంగానే ఉండాలి. స్త్రీ అంటే ఈ విధంగానే ఉండాలి. పురుషుడంటే ఈ విధంగానే ఉండాలి. అనే ఒక పరిమిత జ్ఞానానికి మనం బందీలైపోయి జీవిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైందనమాట. ఆ పరిమిత జ్ఞానాన్ని మనము అధిగమించాలి. ఆ పరిమిత జ్ఞానాన్ని అధిగమించడానికే మరి భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మ కురు అని చెప్పేసని. నేను యుద్ధం చెయ్యను అని ఒక పరిమిత జ్ఞానంతోటి అర్జునుడు వీళ్ళంతా నా బంధుమిత్రులు, వారిని నేను సంహరించి నేను ఎలా ఆనందంగా ఉండగలను, నేను యుద్ధం చేయను అని చెప్పినప్పుడు ఆ పరిమిత జ్ఞానం ఏదైతే అర్జునుడికి ఉందో ఆ జ్ఞానంలోంచి బయటకి తీసుకొనడానికి అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని ఏ విధముగా అయితే కృష్ణ భగవానుడు అర్జునుడికి అందించాడో అదే విధముగా పత్రిసార్ తోటి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆ పరిమిత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేను దాటగలిగానని చెప్పేసని నేను తెలుసుకున్నాను అన్నమాట. అంటే ఆ పరిమిత జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం దాటగలుగుతామో అప్పుడు మనల్ని మనము తెలుసుకోగలుగుతాము. అదే పరమ గురువులు అందరూ చెప్పింది కదా. అందరూ కూడా ఆ పరిమిత జ్ఞానంలోంచి దాటారు. ఒక ఇల్లు శుభ్రంగా ఉంది, ఒక కుటుంబం చక్కగా ఉంది, ఆనందంగా ఉంది, మనం ఉన్న పరిసరాలు ఆనందంగా ఉన్నాయి. ఇంకా ఎందుకు హాయిగా ఇప్పుడైతే ఏది కావాలో అది మనకి అన్ని చక్కగా మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఇదే కదా జీవితం అనుకొని మనం జీవిస్తూ ఉండడమే ఒక పరిమిత జ్ఞానం. కానీ అది భౌతిక సౌకర్యాల కోసమే మనం అందిస్తూ ఉన్నాము ఆ పరిమిత జ్ఞానము. కానీ ఎప్పుడైతే ఆ భౌతిక పరిసరాలు అంటే ఈ పరిమిత జ్ఞానం అనేది ఈ భౌతిక శరీరానికి సంబంధించిందైతే ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ అనే ఒక పరమాత్మకి కావలసినది అనుభవం అనే జ్ఞానము. నేను అంటే ఒక ఆత్మ పదార్థాన్ని, నేను అంటే ఈ భౌతిక శరీరము కాదు అనేటువంటి ఆ పరిమిత జ్ఞానాన్ని దాటగలిగినప్పుడే మనము తెలుసుకుంటాం అనే ఒక సత్యము నాకు అవగతమైనప్పుడు నేనంటే ఒక ఆత్మ పదార్థాన్ని కదా, ఆత్మకి చావు లేదు కదా, మరి ఆ ఆత్మే పరమాత్మ కదా. ఆ ఆత్మే పరమాత్మ అన్నప్పుడు ఆ పరమాత్ముడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి కూడా మనలోనే ఉంది. అటువంటి శక్తిని మనమే తెలుసుకోలేకుండా వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు ఏమనిపించేదంటే ఎంత దూరమైనా సరే వెళ్ళిపోగలను అని చెప్పేసని ఒక భావన రావటము. మరి ఎప్పుడైతే ఆ పరిమిత జ్ఞానాన్ని నేను వదిలించుకోవాలి, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని అనుకున్నప్పుడు ఆచార సాంగత్యము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, అదే విధముగా అనుభవ జ్ఞానము కూడా బాగా నాకు అనిపించింది అనమాట. ఆ పరిమిత జ్ఞానములో ఉంటున్నప్పుడే నాకు ఒక వంట చేయడం అంటే ఏదో ఒక రైస్ పెట్టుకోవడము, ఒక కర్రీ చేసుకోవటము ఏదో అంతే అన్నట్టుగా ఉండేది. అది కూడా నేనేమో అని నాకు తెలిసినటువంటి దీనిగానే చేస్తూ ఉండేదాన్ని. కానీ ఆ పరిమిత జ్ఞానంలోంచి బయటకి రాబడడానికి అన్నట్టుగా పత్రి సారు నాకు ఈ ధ్యాన ప్రచారంలోని నేను చేసినటువంటి ఆ వంట ఎలా ఉన్నా కూడా చాలా బాగుంది అని మెచ్చుకోవడంతోటి
తెలియకుండానే నాకు ఆ పరిమిత జ్ఞానంలోంచి ఆ వంటలో ఉన్నటువంటి ఆ మెళకువలు తెలుసుకోవటము ఎంతో అద్భుతంగా సార్కి వంట చేసి పెట్టడమే కాకుండా మరి ఈ ధ్యాన ప్రచారం అనేది మన గత జన్మల తాలూకా కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి అని తెలిసినా కూడా దాన్ని ఒక అనుభవపూర్వకముగా తెలుసుకోలేకపోయేటప్పటికి ఒక్కొక్కసారి నేను ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక అన్కంఫర్టబుల్ అన్సెక్యూరిటీగా ఉండవలసి వచ్చినప్పుడు కూడా నాలో ఉన్నటువంటి ఈ పరిమిత జ్ఞానాన్ని నేను అధిగమించడానికి అన్నట్టుగా చండీగఢ్ లో నేను ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ కల్లల్ అని చెప్పేసి అని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, ఆయన డాక్టరు, ఆవిడ ఒక లెక్చరర్. ఆయన అయితే ధ్యాన ప్రచారంలో అప్పుడే కొత్తగా రావటం, ఒక సెంటర్ ఓపెన్ చేయాలని సార్ని పిలవటం జరిగింది. మరి ఆ సెంటర్ ఓపెన్ చేసే ముందు ఒక వారం రోజుల ముందు నన్ను అక్కడికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయమని సార్ పంపించినప్పుడు ఆ మేడం అసలు ముందు నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎవరో తెలియని ఆవిడ ఇంటిలో వచ్చి ఉండడం ఏమిటి అని చెప్పేసి నన్ను వేరే వాళ్ళ ఇంటిలో ఉండమని చెప్పారు. చూస్తే ఆ ఇంటిలో చూసుకుంటే అప్పుడు ఆ ఇంట్లో ఆ యొక్క మేడం ఊరెళ్ళడం జరిగింది. తెలియని ప్రదేశంలో తెలియని ఇంటిలో ఉండడం ఏమిటి అని నేను అనుకుంటున్నప్పుడు సరే ఎందుకు వచ్చిందో ఈ సిచ్యుయేషన్ నుంచి నేను ఏమి తెలుసుకోవాలో అదే తెలుసుకుంటాను. లేదు దీన్ని అవాయిడ్ చేస్తే మళ్ళీ ఈ సిచ్యుయేషన్ నాకు ఎదురవుతుంది. కాబట్టి నాకు ఎదురైన పరిస్థితిని నేను తప్పించుకోకూడదు అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడానికి సిద్ధపడినప్పుడు 2 గంటలలోనే ఎవరైతే నన్ను యాక్సెప్ట్ చేయలేదో ఆ మేడం డాక్టర్ గారి వైఫ్ తెలియకుండానే ఆవిడ కాలు బాగా స్వెల్లింగ్ వచ్చేసి కాలు కింద పెట్టలేని స్థితికి వెళ్ళినప్పుడు వెంటనే ఒక 3 అవర్స్కే ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చి మేడం మా మిస్సెస్ లేవలేకపోతున్నారు, ఒక్కసారి మా ఆవిడకి హెల్ప్ చేయగలరా రారా అని చెప్పేసి అని అడిగారు. అక్కడ ఉండేది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరేనమాట. అంటే సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళాక సార్ ఇంకొక 3 రోజుల్లో వస్తారు, సెంటర్ ఓపెనింగ్ అవన్నీ ఉన్నాయి ఎలాగా అని చెప్పేసి ఆయన కంగారు పడుతున్నప్పుడు ఆవిడకి ఆ 3 రోజులు ఆవిడ బెడ్ మీదే ఉండిపోవాల్సి వచ్చినప్పుడు ఒక తల్లిలాగా భావించి ఆవిడకి నేను సేవలన్నీ చేసినప్పుడు ఆవిడ మనస్ఫూర్తిగా నన్ను ఒక కూతురులాగా యాక్సెప్ట్ చేయగలిగారనమాట. అంటే పరిమిత జ్ఞానం అనేది ఇలా ఉంటుంది. ఎవరో తెలియని వాళ్ళతోటి మనం కలిసి ప్రయాణం చేయటం ఏమిటి అనేటువంటి ఒక భయం కావచ్చు, ఏదైనా ఒక భావన కావచ్చు. కానీ దానిని ఆవిడ ఓవర్కమ్ అవ్వడానికి ఆవిడకి అటువంటి సిచ్యుయేషన్ కలిగించబడింది. నేను కూడా దేనికైనా సిద్ధమే అన్నట్టుగా ఒక యాక్సెప్టెన్సీలోకి వచ్చినప్పుడు నన్ను ఒక సెక్యూరిటీ జోన్ లోకి పంపించడానికి ఇటువంటి సంఘటన జరిగింది అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. మరి ఆ పరిమిత జ్ఞానానికి సంబంధించి మనలో ఏవైతే భావాలు ఉంటాయో వాటిల్ని మనం కరిగించుకోవటమే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం. అంటే అవి ఎలా కరిగించుకోగలుగుతాం? మనలో కోపం ఉందా? అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్ వర్గాలని మన లోపల ఎక్కడో మన పరిమితమైన జ్ఞానంతోటి నేను ఒక ధ్యానిని కదా, నేను ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను కదా, నేను ఒక భక్తి మార్గాన్ని కదా, నేను భక్తిని కదా, ఒక భక్తురాలని కదా, లేదంటే నేను ఒక సమాజ సేవికురాలని కదా, నేను అంటే ఒక భావనలో ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని మన లోపలే అణిచివేసుకొని పైకి మట్టుకు ఒక ముసుగు వేసుకొని ఆ పరిమిత జ్ఞానంతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా మనం ఆ పరిమిత జ్ఞానాన్ని దాటలేము. అంటే ఆ అరిషడ్ వర్గాలు అనేవి ఏవి మనలో ఉన్నాయో వాటిల్ని మనం గమనిస్తూ వాటితోటి మనము ఒక మిత్రత్వం చేయగలిగినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ అరిషడ్ వర్గాలతోటే మనము మిత్రత్వం చేయగలిగినప్పుడు కోపం వస్తుందా, ఆ కోపాన్ని అణిచిపెట్టుకోకుండా దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అది మన లోపల కరిగిపోతుంది. ద్వేషం వచ్చిందా, ఆ ద్వేషాన్ని లోపల అణిచిపెట్టుకొని పైకి నవ్వుతూ ఒక ప్రేమ మాటలు మాట్లాడకుండా దానిని గమనించినప్పుడు ఆ ద్వేషం అణిగిపోతుంది. అలాగే అసూయ వచ్చిందా, ఆ అసూయని లోపల కప్పిపెట్టి బయటకు మట్టుకు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు బయటకు ఏమి కనిపించలేనప్పుడు అది లోపలే ఉంటుంది. ఆ లోపలే ఉన్నప్పుడు అది ఒక పరిమిత జ్ఞానమే మనకి అనారోగ్యాన్ని కలగజేస్తుంది. కానీ దాన్ని మనం గమనించినప్పుడు అది మనం కరిగిపోయినప్పుడు మనల్ని మనం శూన్యం చేసుకోగలము. ఏదైతే ఈ భౌతిక జీవితమే ఒక దేనికి అన్నిటికీ ఒక మనకి సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది అని ఒక భ్రమలలో జీవిస్తున్న మనకి ఎప్పుడైతే ఈ పరిమిత జ్ఞానం అనే ఒక అవధిని దాటగలుగుతామో
పత్రిసారి కూడా అలాగే మానవ మధురం అవమానం మధురం అంటూ ఆయన ధ్యానం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వస్తానన్న టైంకి వాళ్ళంతా కావాలనుకొని తాళం వేసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ మెట్ల మీదే కూర్చున్నప్పుడు ఆయనలో ఆ టైంలో వచ్చి ఉండొచ్చు, కోపం వచ్చి ఉండొచ్చు, దుఃఖం వచ్చి ఉండొచ్చు, అసూయ వచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దానిని ఆయన గమనిస్తూ ధ్యానం చేసేటప్పటికల్లా వాటన్నిటిని ఆయన అధిగమించగలిగారు అనే ఒక అవగాహన నాలో కలిగిందనమాట. అదే విధముగా మన జీవితంలోని మన కుటుంబ సభ్యులతో కావచ్చు, మన సమాజ వ్యక్తులతో కావచ్చు, లేదంటే మన బంధుమిత్రులతో కావచ్చు, మనకు వస్తాయి. సహజం, అది మనసు చేసే మాయ. కానీ దానిని మనము లోపల కప్పిపుచ్చుకొని బయటకు మట్టుకు మనము ఒక ముసుగు వేసుకొని జీవిస్తే అది ఆధ్యాత్మిక జీవితము కాదు. అది మనల్ని మనం తెలుసుకోవడం కాదు. అదే కదా త్యాగరాజుల వారు చెప్పారు, తెర తీయగరాదా అని చెప్పేసని. ఆ తెర తీయగరాదా అంటే ఆ తెరని ఎలా తీస్తాము? మన లోపల ఆ ముసుగు తీయాలి అని అంటే ఆ ముసుగు వెనకాతల దాగున్నటువంటి ఈ అరిషడ్ వర్గాలని మనం జయించగలిగినప్పుడే ఆ పరిమితమైన జ్ఞానములోంచి మనము అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము. అదే బుద్ధుడు కూడా తెలుసుకున్నాడు. బుద్ధుడు కూడా ఎందుకు మృత్యు వస్తుంది, ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు ముసలితనం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన అతనిలోని ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే ఒక అన్వేషిస్తూ వెళ్ళినప్పుడు బుద్ధ పౌర్ణమి రోజునే బుద్ధుడు జన్మించడము, బుద్ధ పౌర్ణమి రోజునే బుద్ధుడికి జ్ఞానోదయం కలగడము, మరి బుద్ధ పౌర్ణమి రోజునే బుద్ధుడు నిర్వాణం చెందటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే బుద్ధుడు ఆ యొక్క పౌర్ణమి రోజుని తనని తాను తెలుసుకోగలిగాడు అనమాట. తనలో ఉన్నటువంటి దుఃఖానికి కారణము తనలో ఉన్నటువంటి కోరికలు అని చెప్పేసి మరి ఆ కోరికలను జయించడానికే ఈ యొక్క తనని తాను తెలుసుకోవటం. ఆ కోరికలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఆ కోరికలను అణిచిపెట్టకుండా వాటిని జయించాలి అని అంటే వాటిని కరిగించుకోవటానికి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక ధ్యానం ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు అతనికి అర్థమైందనమాట. ఆహా, నాతో పాటు వచ్చిన వాళ్ళంతా వదిలి వెళ్ళిపోయినా నాతో పాటు ఉన్నది ఈ శ్వాసే కదా. ఆ శ్వాస మీద మన ఆ శ్వాసను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన లోపలే ఒక జ్యోతిని మనం వెలిగించుకోగలము. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం తొలగించుకొని జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోగలము. అదే కదా పరిమితమైన జ్ఞానములోంచి అపరిమితమైన జ్ఞానములోకి వెళ్ళటము అనే ఒక సత్యాన్ని ఏదైతే బుద్ధుడు తెలుసుకున్నాడో ఆ బుద్ధుడు తెలిసినటువంటి ఆ సత్యాన్ని మరి సుమారు 50,000 పుస్తకాలు చదవడం ద్వారా కావచ్చు, దాని యొక్క అనుభవ జ్ఞానం ద్వారా కావచ్చు, అందరి యొక్క అనుభవాలని వినాలి అని చెప్పేసని అప్పుడే ధ్యానంలోకి వచ్చినంత కొత్తగా ఆయన పత్రిసారి అందరి యొక్క అనుభవాలు వింటున్నప్పుడు కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి ఆ పరిమిత జ్ఞానాన్ని ఆయన దాటగలిగారు. మనము కూడా ఎవరు చెప్పినా కూడా వినాలి, కూర్చోవాలి, సాధన చేయాలి, వినాలి, అందరి అనుభవాలు వినాలి, చదవాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు అందరి యొక్క పుస్తకాలు చదవాలి. అదే విధంగా ఎప్పుడైతే మనం ఈ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి ఆ జ్ఞానములో అపరిమితమైన జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఆ అపరిమితమైన జ్ఞానం మనకి కలిగిందో తెలియకుండానే మనలోని సిద్ధులు అనేవి వస్తాయి. సిద్ధులు అంటే ఏమిటి అని అంటే వేరే ఏమో కాదండి, ఆ అపరిమితమైన జ్ఞానము ద్వారా సంకల్ప సిద్ధి, వాక్ సిద్ధి, ఇలాంటి సిద్ధులు అనేవి మనకు వస్తాయి. ఆ జ్ఞానము ద్వారా మనకి ఏది చేయాలి, ఏది సరిగా చేయాలి, ఏది సరిగా మాట్లాడాలి, ఏది సరిగా వినాలి, ఎక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక జ్ఞానము, ఆ అపరిమితమైన జ్ఞానము ద్వారా మనము చేసేదంతా సిద్ధిస్తుంది. ఎందుకు సిద్ధిస్తుంది? సిద్ధులు అంటే మనం ఏదో మాయలు మంత్రాలు వేసేసి ఏవో సృష్టించి ఏవో చేయటం అన్నది కాదు. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోవడం అనేది ఒక సిద్ధి అన్నమాట. అంటే దానికి ఏం కావాలి? అపరిమితమైన జ్ఞానం కావాలి. మనకి ఏమి కావాలో మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఇప్పుడు ఒక హంస ఉంది, ఒక కొంగ ఉంది. కొంగ జపం చేస్తూనే ఉంటుంది, కొంగ జపము అని చెప్పేసి అని అంటాం. కానీ దానికి ఏంటి కావాలి? చేపలే కావాలి. దాని ఆహారం కోసమే అది చూస్తుంటుంది. కానీ హంసకు తెలుసు పక్కన చేపలు ఉన్నా కూడా అది తీసుకోవడానికి ఇష్టపడదు. దానికి ఒక ముత్యాలే కావాలి అని చెప్పేసని అది ఒక ముత్యాలనే ఎడుకుంటుంది. అంటే ఒక సముద్రంలో చేపలు ముత్యాలు ఉన్నా కూడా కొంగ దొంగ జపం చేస్తూ ఆహారం కోసమని, ఆ ప్రాపంచికపు ఆహారం కోసమని సరికాని వస్తువుని స్వీకరిస్తే
హంస ఏం చేస్తుంది? సరి అయిన వస్తువు ఏదో తెలుసుకొని దాన్నే స్వీకరిస్తుంది. అపరిమిత జ్ఞానముతో ఉంటే మనకి ఏది కావాలో అదే స్వీకరించగలుగుతాము. పరిమిత జ్ఞానములో ఉంటే మనకి ఏది కావాలో దానిని తెలుసుకోలేక ఆ యొక్క మాయలో మనం ఒక బంధములో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఎన్నో జన్మల నుంచి నువ్వు నేను జన్మ తీసుకున్నా, నాకు యొక్క జ్ఞానం గుర్తు ఉంది, నీకు అది గుర్తు లేదు అని చెప్పేసి కృష్ణుడు ఎలాగైతే అర్జునుడికి గుర్తు చేశాడో, అదే విధముగా మనం అపరిమిత జ్ఞానం దాటి ఒక పరిమిత జ్ఞానాన్ని దాటి అపరిమిత జ్ఞానంలోకి మనం వెళ్ళగలిగినప్పుడు మనలోని యొక్క సిద్ధుల ద్వారా ఏమవుతుంది? అదే సిద్ధులు అనుకుంటున్నాం కదా, ఒక సరి అయిన జీవన విధానం మనకు అలవాటు అవుతుంది. ఎప్పుడైతే సరి అయిన జీవనం మనకు అలవాటు అయిందో, ఏది చేయాలో అది చేయగలిగినప్పుడు ఆ సిద్ధులు అనేవి మన జీవితంలో ప్రవేశిస్తాయి. అవి నిజమైన సిద్ధులు. అంటే సరి అయిన వాక్కు అది ఏదైతే బుద్ధుడు చెప్పాడో అష్టాంగ మార్గంలో ఉన్నటువంటివన్నీ కూడా ఆ సిద్ధులన్నీ మనకి సరి అయిన వాక్కు, సరి అయిన ఆహారము, సరి అయిన జీవన విధానం, సరి అయిన సమయాన్ని సాధనకు ఉపయోగించటం, ఇవన్నీ ఒక సిద్ధుల రూపంలో మనలో ప్రవేశించినప్పుడు మనకి తెలియకుండానే ఆహా నేను జ్ఞానిని అయిపోయాను కదా, నేను ఏదనుకుంటే అది అయిపోతుంది కదా అని ఒక అహంకారం తెలియకుండానే మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి అని ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పేసి అని పత్రి సార్ చెప్తూ ఉండేవారు అనమాట. ఎప్పటికప్పుడు ఆ అహంకారాన్ని తొలగించుకోవటానికి, అహంకారాన్ని పెరగకుండా ఉండడానికి అన్నట్టుగా ఎవరైనా పాదాభివందనం చేస్తే వాళ్ళకి కూడా పాదాభివందనం చేసేయటము, ఎవరైనా ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గరటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి అందించేసి, అంటే వాళ్ళ ఇంట్లో ఆయనకి ఆశ్రయం ఇచ్చారు, ఆ రోజుకి ఆయనకి భోజనం పెట్టారు అని చెప్పేసి అని మళ్ళీ ఆయనలో అహంకారం పెరిగిపోకుండా, ఆహా నాకే కదా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నన్నే ఒక దేవుడిలాగా వీళ్ళంతా కూడా పూజిస్తున్నారు అనే ఒక అహంకారం ఆయనలో పెరిగిపోకుండా ఉండాలని చెప్పేసి అని వాళ్ళని వెంటనే తన దగ్గరటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి అర్పించేస్తూ ఆయనలో ఉన్నటువంటి అహంకారాన్ని ఆయన తొలగించేసుకుంటూ, ఎంతటి మహానుభావులు వచ్చినా కూడా ఏమీ తెలియదు అన్నట్టుగా వాళ్ళ పాదాల దగ్గర కూడా కూర్చొని వాళ్ళకి సన్మానాలు చేసినప్పుడు కావచ్చు, వాళ్ళకి పాద పూజ, వాళ్ళకి ఒక అంటే సాష్టాంగ ప్రణామాలు లాంటివి కాకపోయినా ఆత్మ ప్రణామాలు లాంటివి వాళ్ళకి అర్పిస్తూ ఉన్నారనంటే, అందరికన్నా తాను ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తెలుసుకున్నా కూడా తనలో అహంకారం అనేది ప్రవేశించకుండా ఉండాలి అనేటువంటి ఒక అపరిమితమైన జ్ఞానముతోటే పత్రిసారు ఏది చేసినా కూడా చక్కగా ఒక దివ్యత్వపు భావనతోటే చేసేవారు అనే ఒక భావన నాకు అర్థమైందండి. అందుకని చెప్పేసి అని ఇంకా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం ఏదైతే మనం ఈ ధ్యాన ప్రచారం ద్వారా కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ ని పొందుతూ ఉన్నామో, మనం అనుకున్నవి సాధిస్తూ ఉన్నాము అని అంటే, అది దానికి అహంకారం అనేది మనలో నా అంత గొప్పవాడు కాడు, నేను ఎంతో సీనియర్ ని, ఇప్పుడు వచ్చిన వాళ్ళు జూనియర్సే సీనియర్, నేను చెప్పిందే నువ్వు వినాలి అని గాని, లేదు అనంటే ఈ అహంకారంతో ప్రాపంచిక జీవితం అనే మాయలో మళ్ళీ మనం కొట్టి మిట్టాడిపోకుండా ఉండటము కానీ, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ సిద్ధుల ద్వారా వచ్చేటటువంటి అహంకారాన్ని మనం జయించగలగాలి అనే ఒక విషయాన్ని తెలుసుకున్నాను. తర్వాత వృద్ధాప్యపు అలసత్వ భావనలు అంటే ఏంటంటే, ఈ భౌతిక శరీరానికి వృద్ధాప్యం అనేది ఎలా వస్తుందో, అలాగే ఎప్పుడైతే మనకి ఈ ధ్యాన ప్రచారం ధ్యానం చేయగా అందరి ఒక అనుభవాలు వినగా అన్ని పుస్తకాలు చదివేగా అబ్బా అన్ని చేసేసాను కదా, ఇంకా ఎందుకు, చాలు ఇప్పుడు ఏదో నేను నా ఇంట్లో ఉండి నా ధ్యానం ఏదో నేను చేసుకుంటాను, నా సాధన ఏదో నేను చూసుకుంటాను అని చెప్పేసి అని మనం అనుకున్నప్పుడు, దాన్ని కూడా మనము ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పేసి అని పత్రి సార్ కూడా తెలుసుకున్నారు. ఎలా అని అంటే, భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా మరి ధర్మరాజుకి ఒక జ్ఞానాన్ని ఎలా బోధించాడు చివరి వరకు కూడా, అదే విధముగా చివరి ఆఖరి శ్వాస వరకు కూడా మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఆ వృద్ధాప్యపు ఛాయలు మనలో రాకుండా, అంటే ఏంటి, ఒక అలసిపోయినటువంటి ఒక భావన, ఇంకా చాలులే అని చెప్పేసి ఒక భావన కూడా మనలో రానివ్వకుండా ఉండాలని, ఏదైతే భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉంటూ కూడా ఉత్తర గీత ద్వారా జ్ఞానాన్ని అంతటిని ఒక పాండవులకు అందించాడో ధర్మరాజుకి, అదే విధముగా పత్రి సార్ కూడా చివరి ఆఖరి శ్వాస వరకు కూడా వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎలాగ మరణాన్ని ఎలా జయిస్తూ వెళ్ళాలి, మరణాన్ని ఒక చిరునవ్వుతోటి ఎలాగా మనము స్వీకరించి వెళ్ళాలనేటువంటి ఒక జ్ఞానాన్ని ఆయన చివరి ఆఖరి క్షణం వరకు కూడా నాకు నేర్పించి వెళ్ళినప్పుడు అర్థమైందండి. అంటే మనలోని మనం ఎప్పుడూ కూడా ఇంకా అయిపోయింది చాలు,
తెలుసుకున్నది చాలు ఇంకా దీనితోటే మనము మన జీవితాన్ని మనం జీవించాలని కాదు, చివరి ఆఖరి శ్వాస వరకు కూడా ఏదైతే మనం తెలుసుకుంటున్నామో జ్ఞానాన్ని దాన్ని అందరికీ అందించగలిగినప్పుడే ఒక ముముక్షు స్థితికి మనం వెళ్ళగలము. అంటే ముముక్షు స్థితికి వెళ్ళాలంటే భయాన్ని అధిగమించాలి, పరిమిత జ్ఞానాన్ని అధిగమించాలి, సిద్ధుల ద్వారా వచ్చే అహంకారాన్ని అధిగమించాలి. ఆ వృద్ధాప్యపు ఛాయలు అంటే ఒక ఎందుకులే ఇంక చేసేసాం కదా అనేటువంటి ఒక భావన నుంచి మనం బయటకు వచ్చి, ఆత్మకి చావు లేదు, ఆత్మ నిత్య నూతనముగా ఉంటుంది. ఆ నిత్య నూతనముగా ఉండేటువంటి ఆ ఆత్మ యొక్క ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ మరి ఆత్మ యొక్క దీంట్లో మనం వెళ్ళాలి అని అంటే మనలో ఉన్నటువంటి ఈ అహంకారపు ఛాయల్ని కూడా మనం వదిలిపెట్టుకోవాలి. అదే విధముగా సిద్ధుల ద్వారా వచ్చేటటువంటి చక్కగా అంటే ఆ సిద్ధుల ద్వారా వచ్చేవి ఎలాగుండేవంటేనండి, నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోని నాకు తెలిసేది కాదనమాట. ఆ క్లాస్ లో పిల్లలకి నేను లెసన్ చెప్తూ ఉన్నప్పుడు బుక్ అలా పట్టుకుంటూ ఉండేదాన్ని. తెలియకుండానే నాకు హాస్టల్ ట్రావెలింగ్ జరిగిపోతూ ఉండేది. అక్కడ చుట్టూ కూడా ఒక మంచి పరిమళాలు వస్తూ ఉండేవి. ఆ బుక్ పట్టుకొని అలాగా ఎంతసేపు ఉండిపోయేదాన్నో తెలిసేది కాదు. పిల్లలు మొదట్లో కొద్దిగా డిస్టర్బ్ అయ్యేవారు. తర్వాత అర్థమైంది టీచర్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయారని చెప్పేసని వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేసేవారు కాదు. తర్వాత నేను హాస్టల్ ట్రావెల్ ద్వారా వెళ్ళి ఎక్కడో ఏదో క్లాస్ అవుతుంటే ఆ క్లాస్ వినేసి వస్తూ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు నాకు చెప్పేవారు, ఇవాళ క్లాసులో మిమ్మల్ని చూసామండి అని చెప్పేసాను. అంటే నాకు మొదట్లో అదంతా కూడా నమ్మకం వేసేది కాదు. ఏవో భ్రమలు అని అనుకునేదాన్ని. కానీ ఆ భ్రమల నుంచి నన్ను బయటకు లాగటానికి అన్నట్టుగా నేను ఒక బుక్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు కావచ్చు, పేపర్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఆ కరెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు నా చేతి కింద చూడండి ఒక అంజనం, ఒక మిర్రర్, ఒక అంజనం వేస్తే ఎలాగా పూర్వకాలంలో మనం చదివాం పురాణాల్లో, అలాగా ఒక మిర్రర్ లాగా అక్కడ డిఫరెంట్ డైమెన్షన్స్ లోకి వెళ్ళటము, అక్కడ ఏం జరుగుతుందో చూడటము అది జరుగుతూ ఉండేదన్నమాట. అటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ లోకి వెళ్తున్నప్పుడు ఒకసారి సత్యలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మహాత్మా గాంధీ ఉన్నారు, జీసస్ ఉన్నారు, కృష్ణ భగవానుడు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. కానీ అక్కడ షిరిడి సాయిబాబా కనిపించలేదు. అప్పుడు నాకు ఇదేంటి షిరిడి సాయిబాబా ఉండాలి కదా సత్యలోకంలో, ఆయన ఎందుకు లేరా అనుకున్నాను. కానీ అది కరెక్ట్ గా షిరిడి ధ్యానం అయిపోయాక పత్రి సార్ అప్పుడు ధ్యాన చక్రంలో అనౌన్స్ చేశారు, షిరిడి సాయిబాబా ధ్యానము అంటే చేసేవారు కానీ చేయించలేకపోయారు. మనం ఇప్పుడు షిరిడిలో ధ్యాన చక్రం చేసిన తర్వాత ఆయన ఆత్మ సత్యలోకానికి వెళ్ళింది అని చెప్పేసారు. అప్పుడు నాకు అర్థమైంది, ఆహా నేను ఈ సత్యలోకంలో షిరిడి సాయిబాబాని ఎందుకు చూడలేకపోయానా అని చెప్పేసారు. ఈ విధముగా అనమాట. అదే విధముగా సత్య సాయిబాబా కూడా ఆయన బాడీ వెకేట్ చేసే ముందు ఒకసారి నేను ఇలాగే కరెక్షన్ చేసుకుంటూ ఉన్నప్పుడు బంగారు బంగారు అనే ఒక మాటలు నాకు ఆయన పిలుస్తున్నట్టు నాకు వినిపించింది అనమాట నా పక్కనే. ఇదేంటి బంగారు బంగారు అంటున్నారు అంటే ఈయన సత్యసాయిబాబా కదా అని చెప్పేసి అని ఆయనే కదా అలా సంబోధిస్తారు, ఆయనతోటి నాకేం కనెక్టివిటీ లేదు కదా అని అనుకున్నాను. కానీ ఆయన ఎంత క్లియర్ కట్ గా అంటే బంగారు నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, నా ట్రస్ట్ లోకి వస్తావా అని చెప్పేసి అని అడిగారు. ఇదేంటి ఈయన ఇలాగ అడుగుతున్నారు, అప్పటికి నాకు ట్రస్ట్ అంటే కూడా నాకేది ఒక అనుభవం లేదనమాట. కానీ నేను ఆయన ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా ఆయన యొక్క దీంట్లోంచి ఉండేటప్పటికి సరే అని నేను చెప్పేటప్పటికి సరే అని చెప్పేసి ఆయన కూడా ఆ రోజే ఆయన బాడీ వెకేట్ చేశారని తెలుసుకోగలిగాను. ఇంటికి వచ్చి మా హస్బెండ్ కి ఇవాళ సత్సాయిబాబా బాడీ వెకేట్ చేసేసారండి, కానీ అప్పుడే ఆయన విషయం బయట పెట్టరేమో అనుకున్నాను నేను. ఒకవేళ టీవీలో చెప్తారేమో అని అలా వెయిట్ చేశాను. కానీ నేను అనుకున్నట్టుగానే ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత 1 month తర్వాత ఆయన యొక్క బాడీ వెకేట్ చేసిన న్యూస్ తెలియజేశారు. కానీ అప్పటికి నాకు ట్రస్ట్ అంటే ఒక అవగాహన లేకపోయినా కూడా తర్వాత ఒక 4 years తర్వాత 2010లోని షిరిడి వెళ్ళి షిరిడి దర్శనం చేసుకొని వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేయమని పత్రి సార్ చెప్పినప్పుడు ఆ షిరిడి రీటా మేడం తీసుకొని వెళ్ళినప్పుడు గురు పౌర్ణమి రోజుని ఆ రోజు ఆ షిరిడి దేవస్థానంలో బాబా సమాధి దగ్గర నేను మెడిటేషన్ చేసినప్పుడు బాబా ఈ బాడీని తీసుకొని ఆ యొక్క గురు పౌర్ణమి రోజుని షిరిడి పరిసరాలన్నీ కూడా సంచరించారు అనే ఒక అనుభవ జ్ఞానాన్ని పొందాక పత్రి సార్ ఫోన్ చేసి మేడం ఏంటి షిరిడి ఎక్స్పీరియన్స్ అని అడిగినప్పుడు నేను ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు
అది మేడం నేను అందుకని చెప్పేస్తేనే మీకు షిరిడీకి వెళ్ళమన్నాను. ఇప్పుడు మీరు ఆ ఎనర్జీ తోటి వెళ్ళి ట్రస్ట్ ఫామ్ చేయండి అని చెప్పినప్పుడు 90 మహిళలతోటి ఒక ట్రస్ట్ ని ఫామ్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఏదైతే శక్తి మనలో ఉందో, ఒక మహిళ అంటేనే ఒక ఇంటికి పరిమితం అయిపోతుంది. ఈ భౌతిక దేహంలో మహిళ ఒక ఇంటికి పరిమితం అయిపోతుందనే నాకు ఒక పరిమితమైన జ్ఞానం ఉండేది. కానీ మహిళ అంటే ఒక కరుణా స్వభావానికి ప్రతీక, ఒక పూర్ణత్వానికి ప్రతీక. ఒక పురుషుడిలోని స్త్రీతత్వపు లక్షణాలు ఉంటాయి, ఒక స్త్రీలో కూడా ఒక పురుషుడి తత్వపు లక్షణాలు ఉంటాయి. అవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి? వెళ్ళి బయట అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చూడాలంటే అక్కడ పురుష తత్వాన్ని ఉపయోగించుకోవాలి. కానీ అందరి పట్ల బుద్ధుడు చెప్పినటువంటి కరుణ, మైత్రి, ప్రేమ, ముదితము ఇటువంటి లక్షణాలు కావాలి అని అంటే స్త్రీతత్వాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక నాలెడ్జ్ నాకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆహా 90 మహిళలే ఉన్నా కూడా వాళ్ళలో ఉన్నటువంటి పురుష శక్తితోటి ఈ యొక్క పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఏవైతే పనులు చేయాలో అవి చేయాలి ఈ ట్రస్ట్ ద్వారా. అదే విధంగా ఒక స్త్రీతత్వపు తత్వంతో అందరితోటి కలుపుకుంటూ ఏకత్వం వైపు ప్రయాణించాలి అనేటువంటి ఒక జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ ట్రస్ట్ ని అదే దీంతో రన్ చేస్తూ పత్రిజీ చెప్పినటువంటి ఆశయ ఒక 18 ఆదర్శ సూత్రాలు, జ్ఞాన నవరత్నాల్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ మరి ఎన్నో యాగాల ద్వారా ప్రతి జిల్లాలలోనే నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాలలో కూడా నిర్వహిస్తూ మరి ఇతర దేశాలలో నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నిర్వహించాలని ఒక సంకల్పంతో వెళ్తూ ఉన్నప్పుడు అనంతమైనటువంటి ఆ శక్తి మనలోనే ఉంది అనే ఒక జ్ఞానము మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది లభించినప్పుడు మనలో ఉన్నటువంటి ఈ అలసత్వ భావాలు, అదే వృద్ధాప్యపు భావాలు కూడా పోతాయి. ఏదైనా చూడండి, అమ్మ నాక ఇంకేమీ లేదు, ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాం. కానీ కొత్తగా వర్క్ ఏదైనా వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంతో మనం పని చేస్తామంటే ఏంటి, ఆత్మకి ఎప్పుడు కూడా నిత్య నూతనము కావాలి, నిత్య నూతన జ్ఞానము కావాలి. ఆ నిత్య నూతన జ్ఞానం అనేది, ఆ ధ్యానం అనేది, ఆ అనుభవ జ్ఞానం అనేది మనము ఉన్న ప్లేస్ నుంచి కదిలినప్పుడు, కొత్త వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేసినప్పుడు, అప్పుడు వాళ్ళు మనము కలిపి ఒక ఏకత్వంతో వచ్చినప్పుడు మనకి ఆ యొక్క ముముక్షు తాలూకా భావాలు మనలో పెరుపొందుతాయి అనేటువంటి అనుభవ జ్ఞానం ద్వారా నేను పొందడం జరిగింది అనమాట. ఒకసారి అయితే శ్రీనగర్ లోని ఈ శాకాహారం మీద ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ శాకాహారం మీద మేము ప్రచారం సార్తో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళేమోని ఇదేదో మతానికి సంబంధించింది అనుకొని మమ్మల్ని టార్గెట్ చేసి ఇది చేయాలనుకున్నప్పుడు సారు ఒక దగ్గర ఉన్నారు, మేము ఒక దగ్గర ఉన్నాం. బారాముల్లా నేను ఒక మిలిటెంట్ ఏరియాలోనే ఒక నైట్ ఉండిపోవాల్సి వచ్చింది అనమాట. అప్పుడు ఆ మిలిటెంట్లు మమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు నాలో భయం అనేది రాలేదన్నమాట. అంటే ఇవన్నీ అప్పటికే దాటి వేసేటప్పటికి ఏమైందంటే మన్నాడు చూసుకుంటే చక్కగా మమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేయడానికి వచ్చారో మిలిటెంట్లు వాళ్ళనే అక్కడ మిలిటరీ వాళ్ళు పట్టుకోవటము. పత్రి సార్ చూడండి మేడం, ఒక ఆత్మశక్తి తోటి ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్నట్టుగా ఒక స్త్రీ ఒక రుక్మిణి లాగా, ఒక సత్యభామ లాగా, ఒక పార్వతి లాగా, ఒక సరస్వతి లాగా, ఒక లక్ష్మి లాగా ఎలా జీవించాలి అంతా కూడా ఆ పూర్ణాత్మ నుంచి వచ్చేటువంటి అంశాత్మలే కదా. అందుకే మనం అంతా దేవుళ్ళం మేడం అని చెప్పినప్పుడు ఆ యొక్క మహిళా శక్తి యొక్క అనంతమైన శక్తిని నేను తెలుసుకోగలిగాను. మా మహావతార బాబా కేవ్స్ దగ్గర ఒక పిరమిడ్ నిర్మాణాన్ని ఈ ట్రస్ట్ ద్వారా చేపట్టినప్పుడు లే లడక్ పిరమిడ్ లో కావచ్చు, ఎన్నో పిరమిడ్ల నిర్మాణంలోని మా సాయి శక్తుల్లో మేము కలిసి చేస్తూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉందన్నమాట. అంతా కూడా మనలోనే ఉంది. దాన్ని మనము ఆ తెరని మనం తొలగించుకుంటే అనంతమైన శక్తి, ఆ విశ్వశక్తితోటి మనం అనుసంధానమైనప్పుడు బుద్ధుడు ఏదైతే సాధించాడో, పత్రిజీ ఏదైతే సాధించారో దాన్ని మనము కూడా సాధించగలము, మనము కూడా బుద్ధుళ్ళము కాగలము. అదే కదా పత్రిజీ కోరుకున్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా బుద్ధుళ్ళగా కావాలి, బుద్ధుళ్ళగా మారాలి. మరి ఆ బుద్ధుళ్ళగా మారాలి అని అంటే దానికి ఆ బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపాన సతి ధ్యానము, దానికి కావలసినటువంటి ఆ జ్ఞానం ఉన్నప్పుడే కదా బుద్ధులుగా మారగలము. అప్పుడే ఆ బుద్ధులుగా మారి ఆనందమైనటువంటి, ఆరోగ్యమైనటువంటి, మరి సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ
ఈ భూమి అనే పాఠశాల మీద మనం ఏదైతే అనుభవ జ్ఞానాన్ని పొందామో అదే మనతో పాటు పట్టుకెళ్ళగలిగే ఏకైక వరమైంది. దాంతో పట్టుకొని వెళ్ళినప్పుడే మళ్ళీ మనము ఏ లోకంలోనైనా ఎక్కడైనా కూడా మనం ఈ ఆత్మ ఏ అనుభవం అనే జ్ఞానాన్ని పొందగలుగుతుందో ఆ జ్ఞానాన్ని పొందడమే మనల్ని మనము తెలుసుకోవటము అనే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మరి నేను తెలుసుకున్నది ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా మీతో పంచుకునే అవకాశం నాకు లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. రేవతి మేడం, ఇప్పుడు శ్రీనగర్ లో మీరు మిలిటెంట్స్ కి దగ్గర మీరేదో మతాన్ని ప్రచారం చేస్తున్నారని వాళ్ళు మిమ్మల్ని ఏం చేసినప్పుడు మీతో ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు? మన వాళ్ళు అప్పుడు నవకాంత్, వైజాగ్ నుంచి 2 మేడమ్స్ వచ్చారు. వాళ్ళు పిరమిడ్ సతీష్, హైదరాబాద్ పిరమిడ్ సతీష్. సతీష్ తెలుసు నాకు. మొత్తం వాళ్ళు ఒక 5 ఉన్నారు మీరు? 5 ఉన్నాం. అంటే మేము సారు అక్కడ బ్రిగేడియర్ గారి ఇంట్లో ఉండిపోయారు. మేమేమని బారాముల్లా దగ్గర హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ మేడం కూడా వచ్చారనమాట. ఆవిడ అక్కడ బారాముల్లాలో మెడిటేషన్ చేద్దామని అంటే సరే అని చేసాం. చేసేటప్పటికి చీకటి అయిపోయింది అనమాట. ఆ చీకట్లో ఘాటీ రోడ్ లో ప్రయాణం మంచిది కాదంటే అక్కడే ఒక పగోడా ఉంది అంటే ఆ పగోడా తీసుకున్నాం. సరే నా పగోడాలోకి వెళ్ళేటప్పటికి నాకు లోపల నుంచి వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఆ పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోయాం అనమాట. మేము ఈ పగోడా నుంచి రూమ్ లోకి తెలుగులో మాట్లాడుకొని వెళ్ళిపోతుంటే ఒక కర్నూలు ఆర్మీ అబ్బాయి అక్కడ ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి అడిగాడు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే ఇలా అని చెప్పాము. అబ్బాయి అయ్యో నేను డ్యూటీకి విడిచి వెళ్ళిపోవాలి, మీకు ఫుడ్ కూడా ఇక్కడ దొరకదు ఎలాగా అని చెప్పేసానంటే పర్వాలేదని చెప్పాము. ఆ అబ్బాయి ఏమని ఇంటిమేషన్ ఇచ్చేసాడు అనమాట. తర్వాత ఆ ఆర్మీ బ్రిగేడియర్ గారు కూడా మేము రాలేదని చెప్పేసి ఎలక్ట్ చేసి ఉంచారు. కరెక్ట్ గా రాత్రి 12 వరకు మేము సార్ గురించే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ లోపల ఎక్కడైతే ఆ పగోడా ఉందో అక్కడ ఫైరింగ్ జరుగుతుంది. మెల్లిగా నవకాంత్ కిటికీ ఓపెన్ చేసి చూసేటప్పటికల్లా ఆంటీ మనల్నే టార్గెట్ చేశారు వాళ్ళు అన్నారు. కానీ అప్పుడు నాకేమీ భయం అనిపించలేదు. ఏముంది మనం ఉన్నాం కదా, పత్రి సార్ ఉన్నారు కదా. అప్పుడు నేను పత్రి సార్ ఒక హాస్టల్ రూపంలో మా దగ్గర ఉన్నట్టుగా కూడా నేను చూశాను. ఇంకంతే లైట్లన్నీ ఆపేసి తెల్లారి 5 వరకు అలాగున్నాము. 5 o'clock వెళ్తూ రాగానే మేము పత్రి సార్ దగ్గరికి వెళ్ళి పత్రి సార్ అప్పుడు న్యూస్ చూస్తూ ఉన్నారు. సార్ ఇలా జరిగింది అని అంటే వెనక్కి తిరిగి చూడండి మేడం న్యూస్ అన్నారు. చూస్తే ఆ మిలిటెంట్ని వీళ్ళు అరెస్ట్ చేయడము, శ్రీనగర్ అంతా కర్ఫ్యూ పెట్టడము జరిగిందనమాట. అది వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తే వాళ్ళు దొరికిపోయారు. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అని అర్థం. పవర్ ఆఫ్ మెడిటేషన్, పవర్ ఆఫ్ ఆత్మశక్తి, పవర్ ఆఫ్ పత్రిజీ. జై హో పత్రిజీ. నాకు ఇంకా మీ అనుభవాలు, కాన్సెప్ట్స్ అన్ని కూడా మన యొక్క పిరమిడ్ పత్రిజీ ఛానల్లో కావాలి. ఎందువల్ల అంటే 2018లో పత్రి గారు, ఇంకా మీకు 5 minutes ఉంది 4:45కి. అయితే చాలా గట్టిగా చెప్పారు అందరి ముందు. వాణి మేడం, కేశవరాజు గారు, ప్రతి ఒక్కళ్ళు విన్నారు ఇది. విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళంతా మీరు అమెరికాలో అక్కడ మీ ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉపయోగించి అక్కడ మూమెంట్ తేవాలి అన్నారు. కనుక మరి మనము పత్రిజీ గురించి ఈ ఛానల్లో చెప్తూ ఉంటేనే ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళల్లో ఒక యాక్టివేషన్ మొదలవుద్ది. వాళ్ళు కూడా మనలాగా ఇక్కడ ఏం జరుగుతున్నా మేము తట్టుకోగలం అన్నటువంటి నిబ్బరం కూడా వస్తుంది. అంటే వాళ్ళ ఆత్మశక్తితో వచ్చేది వేరు, మళ్ళా ఈ యొక్క సత్సంగాల వల్ల కూడా నేర్చుకుంటారు. స్వాధ్యాయము, సత్సంగము, ఆనాపానసతి, పిరమిడ్ శక్తి, వీటన్నిటి వల్ల మరి అందరూ అన్ని నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అనర్గళంగా, ఆపకుండా, బ్రహ్మాండంగా, ఎట్లా అంటే అది AK-47 నుంచి తూటాలు ధన్ను అని ఎలా వెళ్ళిపోతాయో అలా వచ్చేసాయి రేవతి మేడం నుంచి. మరి ఇలా ఎస్. సో మరి మనము మేడం కి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీరు కూడా చెప్పండి గాయత్రి. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు గాయత్రి. మేడం గాయత్రి గారు, హారిక, ఉమాదేవి, పలకాల, వీళ్ళంతా మనకు పిల్లర్స్ అన్నమాట ఇక్కడ. వాళ్ళు అదే న్యూ జెర్సీ, న్యూయార్క్ లో ఉంటారు. కృష్ణ మిరియాల గారు, శాంతి గారు, సబిత గారు, నాకు అంత లిస్ట్ ఒక టైం లేదు అక్కడ. అయితే ఎంతో మంది ఉన్నా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళే చెప్తా. నేను మొత్తం పత్రిజీని ఫాలో అవుతా. ఆయన నోట్ నుంచి ఏమొచ్చేదో అదే నేను చెప్తుంటా. సో మీరు ఒకసారి ఆమెకు థ్యాంక్స్ చెప్పండి. మనము
మళ్ళీ థ్యాంక్ యూ మాట్లాడుకుందాం సో మనం. మచ్ థ్యాంక్ అమ్మ. యూ అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే థ్యాంక్ యూ మాకొక థ్యాంక్ యూ ఇన్స్పిరేషన్, మాకొక ఇన్స్పిరేషన్ ఇది. ఓకే ఎంత ఓకే థ్యాంక్ అద్భుతమైన యూ మేడం ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ అంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏది రావాలో ఏది పొందాలో అవి వస్తూనే ఉంటాయి అనేది కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా గీతలో. అలాగే పత్రిజీ గారు మీ చెంత నుండి, మీ దగ్గరుండి, మీరు ఆయనతో సీనియర్‌గా అన్ని చోటలకి ప్రయాణం చేసి మరి అంటే దేశ విదేశాలు, మన దేశమనే కాకుండా బయట కూడా వచ్చి అన్ని రకాల సేవ చేసి ఎంతో అద్భుతమైన సేవనందించారు. మీకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అద్భుతమైనటువంటి థ్యాంక్ యూ వర్క్ అమ్మ. అది మాకు ఇన్స్పిరేషన్ కూడా. ఇంకా ఈ ధ్యాన ప్రపంచము ఎంత త్వరితగతిన ముందుకెళ్ళాలనే దానికి మాకెంతో చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ రేవతి మేడం మేడం. థ్యాంక్ యూ ఓకే, మేడం నా క్లాస్ మాట ఉంది మనం Yeah, థ్యాంక్ యూ మరొకసారి we'll కలుసుకుందాం. Yes, థ్యాంక్ leave. యూ థ్యాంక్ ఓకే మై డియర్ మాస్టర్స్, మనము కొన్ని విషయాలను పత్రి గారు ఏం చెప్తూ వచ్చారు, చెప్తూ వచ్చిన వాటిని పత్రిజీ ఆచరించి ఏ రకంగా చూపించారు అనే విషయాలను మనము తెలుసుకుందాము. ఏంటి అంటే మానము మధురమే, అవమానము మధురమే అని చెప్పేవారు సార్. దాంట్లో Yes, ma'am. ఏంటి అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో మనము హిందూ మతానికి వ్యతిరేకంగా అక్కడ బోధన చేస్తున్నాం అని చెప్పేసి అక్కడంతా కూడా వాళ్ళు పత్రిజీ మీద అల్లరి చేయడానికి వాళ్ళంతా స్టేజ్ మీదకి ఎక్కి నానా హంగామా చేయడం జరిగింది. పత్రిజీ వాళ్ళు హంగామా చేసినంతసేపు పత్రిజీ ఇంకా ఏమీ మాట్లాడకుండా సార్ ఏం చేశారంటే గాంధీ మహాత్ముడి యొక్క మన భజనలు అందుకున్నారనమాట. అందుకొని ఆపకుండా వాటిని కొనసాగించడం ద్వారా అక్కడంతా వాళ్ళు కొద్దిసేపు అరుచుకున్నారు, కొద్దిసేపు అంటే మనము ఎదురెళ్ళి మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది. కానీ ఎదురెళ్ళకుండా వాళ్ళను ఏం కొనసాగించుకుంటారో కొనసాగించుకోండి అని చెప్పేసి పత్రిజీ తన మానాన తను చేస్తూ ఉంటే ఇక వాళ్ళే కొద్దిసేపు అది మొత్తం ఒక ప్రొసెషన్ లాగా కొంతమంది కొంత గ్రూప్ వ్యక్తులంతా వచ్చేసి మనకు ఒక మనందరినీ కూడా వ్యతిరేకిస్తున్నట్టు నినాదాలు చేస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా ఎంతమందో వచ్చి ఆ సభలో చేరి అద్భుతంగా బ్రహ్మాండంగా ఆ సభ తయారు కావడం జరిగిందనమాట. అంటే దాని ద్వారా ఆయన ఏం నిరూపించారు అంటే నిన్ను ఎవడన్నా వ్యతిరేకిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఆ క్లారిటీ నీలో ఉన్నట్లయితే 100% నువ్వు చెప్పాలన్న ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఒక సత్యం ఉందో దాని ద్వారా 100% నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఇంకా అక్కడ ఉండజాలరు అని నిరూపించబడింది. ఇంకోటి పత్రిగారి యొక్క విషయాన్ని తెలుసుకున్నట్లయితే 99లో ఆయన తిరుపతిలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అంటే ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పత్రిజీకి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఏంటి అంటే పిరమిడ్ పార్టీ పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక ఆధ్యాత్మిక వేత్తలే కావాలి, కనుక మీరు ఒక పార్టీ పెట్టండి అంటే ఎవరైనా పార్టీ పెట్టంగానే వెంటనే అధికారంలోకి రాలేరు. అయితే సారు ఇప్పుడు పార్టీ పెడితే నన్నేమనుకుంటారు, మరి ఆధ్యాత్మిక వేత్తవై ఉండి నీకు రాజకీయాల మీద అధికారం మమకారం ఇవన్నీ ఏంటి అంటారో, ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు నేను. నన్ను ఈ ప్రపంచంలో ఎవరేమనుకున్నా కూడా పైలోకంలో వాళ్లకు నేను సమాధానం చెప్పుకోవాలి, కనుక
ఎవరు ఏమన్నా పర్వాలేదని చెప్పేసి ఆ పార్టీని 99లో పెట్టి శేషన్ గారితో దాని యొక్క పాంప్లెట్‌ని అంతా రిలీజ్ చేసి, అప్పటినుంచి మనకు సార్వత్రిక ఎన్నికల్లో మన పిరమిడ్ మాస్టర్స్ అంతా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడుతూ కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే మరి ఒక మోడీ గారికి అద్వానీ గారికి గూడా 30 ఓట్లే వచ్చాయట మరి స్టార్టింగ్‌లో. కానీ వాళ్ళందరూ మరి ఎంతెంత పెద్ద పదవుల్లోకొచ్చేసారు. అలాగా ఏదో ఒక రోజున ఆధ్యాత్మికవేత్తలే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ముఖ్యంగా పిరమిడ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు అంటే ఇప్పుడున్నటువంటి డబ్బయితేమి, అధికార దాహం అయితేమి, మరి ఇక్కడ ఉండే అధికారుల యొక్క నియంత్రణ అయితేమి, ఇట్లాంటి వాటన్నిటి వల్ల ఎవరి దగ్గర డబ్బెక్కువుంటే వాళ్ళు వీటి సహకారంతో అధికారంలోకి రావచ్చేమో. కానీ ఇదంతా గూడా తాత్కాలికమే. దాన్నొక సీడేసి ఎళ్ళిపోయారాయన. మరి ఆ రకంగా అంటే ఇక్కడ ఒక జెండా పట్టుకొని పిరమిడ్ మాస్టర్‌నని జెప్పుకున్న వీళ్ళే అధికారంలోకొస్తారా అంటే, బట్ ఎవరికైతే ఆ యొక్క స్కిల్స్ ఉంటాయో, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయో, వాళ్ళందరూ కూడా మరి మన పార్టీలోకొచ్చి వాళ్ళు రావడానికి గూడా అవకాశం ఉంటదనమాట. ఏదైనా జరగడానికి సాధ్యం. మన పిరమిడ్ మాస్టర్సే రావచ్చు, లేదా అంటే ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు రావచ్చు, లేదా అంటే ఈ రాజకీయ నాయకులే మాంసాహారాన్ని మానేసి ఈ యొక్క ఆధ్యాత్మిక బోధనల పట్ల ఆకర్షితులై వాళ్ళే దీన్ని స్వీకరించవచ్చు. కనుక మనకు కావాల్సిందేంటి అంటే శాకాహారులు, ఆధ్యాత్మిక తత్వం మీద అవగాహనున్న వాళ్ళు మే పాలకులు గావాలన్న కాన్సెప్ట్ తప్ప ఇంకోటి కాదనమాట. ఈ రకంగా ఆయన నమ్మిన సిద్ధాంతాలను వాటిని ఆచరించి చూపిచ్చారు. తర్వాత పత్రిజీ మరణించిన తర్వాత ఎన్నో వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఎన్నాళ్ళ నుంచో పత్రిగారితో ఉన్నటువంటి డాక్టర్ యుగంధర్ లాంటి వాళ్ళు గూడా రిలీజ్ జేశారు. ఏంటి? అక్కడ ఆయన రోగంతో చనిపోయారని, ఆయన సిస్టమ్‌లో ఈ రకంగా దెబ్బతిన్నదని, ఆ రకంగా కానీ ఆయన ఒక సాక్షిగా ఆయన తన బాడీని తను అలా చూస్తూ ఆ యొక్క అంపశయ్య మీద భీముడు ఏ రకంగా ఉన్నాడో ఆ రకంగా ఉంటూ ఇక్కడ భీష్ముడు. మిరాకిల్ ఏంటి అంటే అందరూ అదేంటి భీముడు అంటున్నా సారీ. అయితే ఆహ్, హ్మ్, ఏ అదే ప్రతి ఒక్క మెడిటేటర్‌కి ఏమనిపించిందంట గదా! జూలై 22, 23 విపరీతమైన రష్ అన్నమాట కైలాసపురి అంతా. ట్రస్టీస్ కూడా వేల మందికి భోజనాలు వండడం, వడ్డించడం టక టక మన నలుగురు 10 మందొస్తేనే మనము చేయలేము. అట్లాంటిది వీళ్ళందరూ గూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అంటే వీళ్ళందరిలో పత్రిజీ ఆ రకమైనటువంటి ఒక భావనలు కల్పించడం జరిగింది. దానికి తగినట్టు ట్రస్ట్ బోర్డ్ అంతా యాక్టివేట్ కావడం, కార్‌లేసుకొని, బస్సులేసుకొని వీళ్ళ ఊర్లు వచ్చేసాయి అక్కడికి. మరి అంటే ఆయన ఎళ్ళిపోయే తరుణం ఆసన్నమయ్యే వరకు ఏ ఊర్లో వాళ్ళు అమెరికా నుంచి, అట్లాంటా నుంచి శ్రీకాంత్ గూడా వచ్చేసారు. హ్మ్. మరి ఆయన ఏమన్నా జెప్పారా? నేను వెళ్ళిపోతున్నాను. మీరందరూ రండి అని ఒక మైక్‌లో ఏం చెప్పలేదే! మరి ఆయనకు కొన్ని రోజుల పాటు మాట్లాడనే మాట్లాడటం లేదు. కానీ మౌనమే నీ భాష అన్నట్టు ఆ యొక్క తరంగాలన్నీ కూడా దేశ విదేశాలలో వ్యాపించి ఎన్ని దేశాల నుండో మాస్టర్స్ అంతా వచ్చేసి మరి ఈ రకంగా మరి జరిగింది మాస్టర్స్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే పత్రిజీ మరి మౌ మానము మధురమే, అవమానము మధురమే అంటే అక్కడ మరి హ్మ్. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు అక్కడి నుంచి ఎళ్ళిపోయారు. ఇక్కడ మన రేవతి మేడం చెప్పినట్టు ఒక మిలిటెంట్స్ వీళ్ళని ఎయిమ్ జేస్తే, ఆ మిలిటెంట్సే మరి మిలిటరీ వాళ్ళతో ఎయిమ్ చేయబడ్డారు. హ్మ్. ఇకపోతే తను రాజకీయ సిద్ధాంతాలను ఏవైతే ప్రచారం చేయాలనుకున్నారో, ఈ రోజుకు గూడా మన పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఆ యొక్క పిరమిడ్ పార్టీని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ! అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి. తన మరణాన్ని గూడా మనందరికీ ఒక లెసన్ లాగా చూపిచ్చి వెళ్లారాయన. అంటే ఇవన్నీ కూడా పత్రిజీ ఏ సిద్ధాంతాలనైతే చెప్తూ వచ్చారో, ఆ సిద్ధాంతాలను మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే 100% మనము అద్భుతంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది అనేటువంటి కొన్ని నిదర్శనాలు చెప్పదలుచుకున్నా. మరింకా మనము
ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడొచ్చు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ అమ్మా. మచ్. థ్యాంక్ యూ. ఎన్నో విషయాలు చెప్పారు మాకు. అద్భుతం. అదే మానవం మధురం, అవమానం మధురం అనేది మేడం చెప్పింది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ధ్యానం చెప్పడానికి వెళ్తే వాళ్ళు కావాలని తలుపులు వేసుకొని వెళ్ళిపోతే అంటే నాకు ఈరోజు నా కోసం చెప్తున్నారు. ఏది జరిగినా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారని అనిపిస్తోంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. యాహ్! జగన్నాథం గారు, భగవతి గారు ఏదన్నా మాట్లాడితే తర్వాత మనం కన్క్లూడ్ చేసుకుందాం ఈరోజు. జగన్నాథం గారు మాట్లాడతారా? మేడం నేను లాస్ట్ లోనే వచ్చాను. ఆ మేడం చెప్పేదాన్ని తర్వాత మీరు చెప్పేదంతా విన్నాను. పత్రిక చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మీరు అవన్నీ కూడా మా ముందు ఉంచారంటే మేము కూడా ముందుకు వెళ్ళాలనే ఆలోచన మాత్రం నాకు కలిగింది. ఇక ముందు మన అందరం కలిసి పత్రిక రాసేయాలని ముందుకు తీసుకెళ్దాం, అందరం కలిసి Yeah. పనిచేద్దామని ఆలోచన. మేడం మీరు ఏది డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లో మేము రావడానికి మా గాయత్రి మేడం కానీ నేను హారిక మేడం కానీ, ఎందుకంటే మీకు కొన్ని తెలుసు కాబట్టి ఆ తెలిసిన డైరెక్షన్స్ లో మమ్మల్ని తీసుకెళ్ళమని నేను కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ, బాగా చెప్పాను. ఇంకా ఏమైనా ఉంటే కూడా మాకు అప్పుడప్పుడు షేర్ చేయండి మేడం. దాన్ని విని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కలిసి ఇప్పుడు ముందుకు వెళ్దాం. జగన్నాథం గారు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడింది గుర్తొస్తుంది గాయత్రి. ఈ ఛానల్ నడవాలంటే ఒకప్పుడు సునీత, ఒకప్పుడు నిర్మల నల్లవల, ఇప్పుడు నడవాలంటే నాకు లోపల ఏమనిపిస్తుందో అదే చెప్తా. నాకు హారిక నువ్వు అది పైకెత్తితే ఆమె నాకేదో చేస్తూ, లేకపోతే ఉమా పలకాలనో లేకపోతే ఒక గాయత్రినో కాదు. ఇక్కడ ఒకదాన్ని తీసుకుపోవాలంటే అక్కడ ఎవరున్నారు అనేది నాకు ఆస్ట్రల్ గా సూచించబడుతుంది. పత్రిజీ నాకు ఇస్తారు. నేను కృష్ణ మిరియాలను, లేకపోతే అనితాను, లేకపోతే కవితను, ఈ నాకు ఒక 50 మంది పేర్లు తెలుసు. ఓ సుకుమార్ని, ఒక అజయ్ని, ఇవన్నీ నేను చెప్పను. నాకేమనిపిస్తుంది దాన్ని అక్కడ అడ్డు రావద్దు, మీరు దయచేసి అడ్డు రావద్దు. ఓకే. అవన్నీ కూడా నేను ఏం మాట్లాడినా సారు లోంచి వస్తున్నాయనే భావన కలిగి ఉండండి. థ్యాంక్ యూ ఎందుకంటే మ్యామ్. థ్యాంక్ యూ. ఛానల్, ఇట్ ఇస్ నాట్ మై ఛానల్, నాట్ Okay. యువర్ ఛానల్. ఆయన ఎవరిని డైరెక్ట్ చేస్తాడో రాంతా జ్ఞానం కొంతవరకు వచ్చింది. అజయ్ అన్నారు, మేడం ఇక్కడ నేను ఊర్లో ఉంటాను, ఇక్కడ దారపల్లి తర్వాత మనం మా ఊరికి వెళ్తున్నాను, నాకు సిగ్నల్స్ ఉండవు, నేను చెప్పాలనుకున్నా నేను చెప్పలేను అన్నారు. వెంటనే దీప్తిని కాంటాక్ట్ చేయగానే నేను 13th నుంచి వచ్చేస్తున్నా అన్నది. అంటే ఈ సబ్జెక్ట్స్ ఎప్పటి వరకు ఎంతవరకు ఎవరు చెప్పాలనో ఆయనే నిర్ధారిస్తున్నారు. నా ప్రమేయం లేనే లేదు. ఈ రోజు ఎవరిని నేను పిలవాలి అంటే శ్రీనివాసరావు గారు గుర్తొచ్చారు, వెంటనే ఒప్పుకున్నారు. ఎవరిని పిలవాలి అనగానే టిఎస్ఆర్ మూర్తి గారు గుర్తొస్తారు, వెంటనే ఆయన వచ్చేస్తారు. లేకపోతే ఇప్పుడు రేవతి మేడం గుర్తొచ్చారు. వీళ్ళందరూ కూడా పత్రి గారు తయారు చేసుకున్న AK-47లు ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది అంటే మనము నార్త్ ఇండియా వాళ్ళను, ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళను, మరి హిందీలో మాట్లాడే వాళ్ళను పిలవడం లేదు కాబట్టి మనకు వాళ్ళందరూ లేరు. తెలుగులో మాట్లాడే వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. మీకు స్ఫురణకు వచ్చిందంటే చేసేస్తారు అంతే. ఎవరిని పిలవాలి అంటే ఇది తప్ప ఇంకోటి లేదనమాట. ఎందుకంటే రేవతితో మాట్లాడక నేను దాదాపు 6-7 నెలలు అయింది. మరి పిలవగానే వాళ్ళకి ఆ టైము కుదిరి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అది శ్రీనివాసరావు గారు కూడా చాలా బాగా చెప్పారండి. బుద్ధుని యొక్క విషయాలన్నీ కూడా చాలా బాగా షేర్ చేసుకున్నారు. చాలా శ్రీనివాసరావు చక్కగా మన యొక్క వండర్ఫుల్ గా చెప్పారు. ప్రాపంచిక అయినటువంటి మన వాటితో అన్వయం చేస్తూ అన్వయం చేసి చెప్పారు. అది విన్నాను ఆయన కంప్లీట్ అవగాహన ఉంది సార్ మన కాన్సెప్ట్. అవును అవును అవును, అది మాత్రం తెలుసు, అట్లా అనిపించింది. యా, ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. గాయత్రి, నేను మాట్లాడతానమ్మా. హారికని మాట్లాడుతున్నాను న్యూజెర్సీ నుంచి. నమస్తే అమ్మా. నమస్తే. చాలా అనర్గళంగా గంట సేపు మీరు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మాకు ఇక్కడ ఈ ఛానల్లో అదొక స్పెషాలిటీ. అందరూ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. ఈ ఛానల్లో వచ్చి ఎక్స్పీరియన్సెస్ అంటే ఎంతమంది ఎక్కువ మంది వచ్చారో అది ఇంకా ఏ ఛానల్లో కూడా చెప్పుండ్రు అన్న ఎక్స్పీరియన్సెస్ మేము, అది కూడా ఇందాక మేడం అన్నట్టు
సార్ తయారు చేసిన పవర్ఫుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ హారిక. రాధా గాయత్రి విజయ్ అండి, చాలా బాగా చెప్పండి. చెప్పారమ్మా. రేవతి గారు చెప్తుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. నేను అలా కాలేకపోతున్నానే అని బాధపడుతున్నానమ్మా నిర్మలా మేడం. కావాలనుకోండి, కాలేకపోతున్నాను కాదు, కావాలనుకుంటే అయిపోతూ ఉంటారు అనమాట. అదే మిమ్మల్ని చూశాను ఇప్పుడు. నిర్మలా ఇంకో గారే మాట, మనము ఆ, వంట విషయమే తీసుకుందాం. అక్కడ వంకాయలు తెచ్చి మీరు పెట్టారు ఒక ప్లేట్లో. మరి ఆ వంకాయలు, అయ్యో నేను కూర కాలేకపోతున్నానే అంటే అక్కడ ఒక శక్తి పనిచేయాలి వాటి. ఏంటి? స్టవ్ వెలిగించాలి, వాటిని కొయ్యాలి, వాటిని తాలింపు వేయాలి, కావాల్సిన ఉమ్, ఇంగ్రీడియంట్స్ అన్ని వేసినప్పుడు అది కూర తయారైద్ది. నేను తయారు కాలేదే అంటే అది దానికి సిద్ధం కావాలి. సిద్ధం కాగానే మనకు ఆ బుద్ధి పుట్టుద్ది. మన ఇంట్లో 5 రకాల కూరగాయలు ఉన్నా ఆ వంకాయలే తీసేయాలని. వంకాయలు కూర సో కాలేము. చాలా మరి సార్కి సంతోషం. వంకాయ అంటే ఇష్టం కనుక ఆయనకు మిర్చి బజ్జీలు, వంకాయలు ఇవే ఇష్టం. నాకు కూడా ఆలుగడ్డ. చిన్నప్పటి నుంచి వంకాయ అంటేనే ఇష్టం అమ్మ. అదే మొన్న చెప్పాడు కదా అజయ్, ఏంటంటే అది పర్పుల్ కలర్ కాబట్టి అది హైయెస్ట్ ఎనర్జీ అని. అదే ఇక్కడ ప్రాపంచిక జ్ఞానంతో ఏం చేస్తారంటే మన ఏమంటారు వీళ్ళు, కొంతమంది డాక్టర్స్ వీళ్ళంతా న్యాచురోపతి వాళ్ళు, వంకాయ తినకండి, వెల్లుల్లి తినకండి, ఇంకోటి అదే వెల్లుల్లి తినమని చెప్తారు వాళ్ళు, తినకండి కాదు, పత్తిగా తినొద్దని చెప్తారు. సో కొన్నిటిని వాళ్ళు మనకు వద్దని చెప్తారు. అవే మనకు ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి, మనం వాటినే నమ్ముతాం. పత్రి గారికి స్వీట్ ఏమి ఇస్తున్నాం మేడం? ఆయన స్వీట్లు తినరు. ఉమ్. స్వీట్లు తినరు కానీ ఒకరోజు ఆయన పత్రిజీ సెక్రటరీ ఫోన్ చేసి, మేడం మీరు అర్జెంటుగా రావాలి, ఇప్పుడు పత్రిజీ నార్త్ ఇండియన్స్ తీసుకొని ఓ హోటల్కి పోదాం అన్నారు అన్నాడు. అంటే ఇక వెంటనే అప్పుడు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. ఎట్లా హంగామా ఉంటది. ఆ పనోళ్ళ మీద, మా కజిన్ మీద అంతా వదిలేసి ఎంత పెడితే పెట్టండి, లేకపోతే మీ ఇష్టమే, అంతా వదిలేసినా నాకు అభ్యంతరం లేదు. సార్ అక్కడ పిలిచారంటే నేను ఆగేదే లేదని చెప్పేసి వెళ్ళా. వెళ్ళి నేను హోటల్కి చేరుకున్నా. అప్పుడు నేను చేరుకున్న కొద్దిసేపటికే పత్రికారు వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసాక అందరం అక్కడ సారు ఏం కావాలంటే ఆయన ఆర్డర్ ఇచ్చి భోజనం అయిపోయిన తర్వాత సారు, ఇక్కడ బాసుంది చాలా బాగుంటుంది సార్ తినండి అన్నాను. అంటే నేను స్వీట్లు తిననని తెలుసు కదా అన్నారు. మీరు ఏదో అడ్డు పెడుతున్నారు ఎందుకు జగన్నాథం గారు? అయితే తెలవదు, మీకు తెలుసు కదా అంటే, నేను అన్న ఇది ఒక్కసారి ఒక్క స్పూన్ తినండి సార్, నేను మిగతాది నేను తినేస్తాను, అప్పుడు అది ఎనర్జైజ్ అయ్యిద్ది కదా, నా కోసం ఆర్డర్ ఇచ్చుకున్నా కానీ అన్నాను. అంటే ఒక స్పూన్ తిండి, 2 స్పూన్ తిని, మీకు ఇది ఇవ్వబడదు, మొత్తం నేనే తింటా, నాకు చాలా నచ్చింది ఇది అన్నారు. అట్లా అప్పుడప్పుడు ఆయన ఏదో ఒక స్వీట్, ఇది అని లేదు, ఒకసారి పేట తినేవారు, ఒకసారి ఇది తినేవారు, అట్లా ఆయన ఇష్టపడి తినేవారు. ఆ యొక్క సందర్భాన్ని బట్టి తప్ప మామూలుగా స్వీట్స్ ఇష్టం ఉండవు సార్కు. టిఫిన్స్ లో అండి ఆయన ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ చాలా ఇష్టం. పెసరట్టు మహా ఇష్టం. ఓ మిరపకాయ బజ్జీ చాలా ఇష్టం. టిఫిన్స్ లో పెసరట్టు ఇష్టం. ఏది ఆనియన్స్ వేసి ఆయనకు చాలా ఇష్టం. ఇంకా టిఫిన్స్ లో మిరపకాయ బజ్జీ అండ్ మారం శివప్రసాద్ గారు వైఫ్ చేసే వంకాయ బజ్జీ చాలా ఇష్టమైన, ఆనియన్ పకోడీ. సో ఈ రకంగా బుద్ధ పౌర్ణిమ రోజు మనందరము, అంటే ఇండియాలో బుద్ధ పౌర్ణిమ, మనకి ఇక్కడ అమెరికాలో అయిపోయింది, కానీ పత్రిజీని మనం స్మరించుకుంటున్నాం. ఆయనకి ఏం కావాలనో కూడా మనము చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే గాయత్రి, ఈ మన రేవతి మేడం ద్వారా మనము ఒక జూమ్ లో ఆమె పత్రిజీకి చేసిన వంటలు కూడా మనం పెట్టొచ్చు. ఎస్ అమ్మ. ఎప్పటి నుంచో అది నా కోరిక. మీరు ఇప్పటి వరకు అసలు ఎవరిని ఇంకా తీసుకురాల. మాధవి గారు అన్నారు వాళ్ళు రావట్లేదు, వెళ్ళిపోయారు, ఇంకొకరు ఎవరు అన్నారు వెళ్ళిపోయారు. వంట కావాలి మాకు అంటే మాధవి చేసేది, పత్రికారిని దగ్గర నేర్చుకొని చేసేది, కానీ మాధవికి కూడా ధైర్యం లేదు జూమ్ లో వచ్చి చెప్పమంటే. ఇక్కడ రేవతి మేడం ఏంటి అంటే, చెప్తున్నా కదా, మిలిటెంట్స్ ఎదిరించిన మహిళ ఆవిడ కనుక ఆవిడ బ్రహ్మాండంగా అమెరికా వస్తే అమెరికాలో చెప్తుంది, ఇంకా ఆస్ట్రేలియా పోతే ఆస్ట్రేలియా చెప్తుంది, అట్లాంటి మనిషి ఆవిడ. మరి నేను నా సబ్జెక్ట్ ఏదో నేను చెప్పుకునే దాన్ని కాలేజీలో తప్ప
ఇంగ్లీష్లో ఈ స్పిరిచువాలిటీ అంతా చెప్పాలి అంటే మనకు చాలా కూడా ఈ వర్డ్స్ అన్ని టర్మినాలజీ అంతా తెలియాలి. కానీ మరి నిన్న ఆర్లాండోలో మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకు తెలుగు వచ్చినోడు ఒక్క కండక్ట్ చేసే శ్రీకాంత్ తప్ప ఎవరు లేరు అక్కడ. సో అలాగే చెప్పొచ్చాను మరి, గంట పైన చెప్పొచ్చాను. గ్రేట్. కనుక ఆ టైంకు పత్రి గారే మనకు అంటే అన్ని గాల్లో దీపం పెట్టి వదిలేస్తే కాదు, ముందు మన ప్రయత్నం, మన ఆలోచన, మన ఎస్ నిర్ణయం, మన యొక్క సంకల్పం గట్టిగా ఉంటే జరుగుతుంది అది. ఇప్పుడు అది ఎస్ దాదాపు ఒక 1 అవర్ ట్రావెల్. దట్టు మా తమ్ముడి కార్లన్నీ కూడా హై స్పీడ్లో పోతాయి. ఆయన మొత్తం ఆ టోల్ ఫ్రీలలో వెళ్ళిపోతా ఉంటాడు. అట్లా పోతేనే మాకు గంట పట్టింది. మా తమ్ముడే స్వయంగా తీసుకెళ్ళి డ్రాప్ చేసి క్లాస్ అయ్యేంత వరకు ఆయన ఎక్కడో ఉండి మళ్ళా నేను చెప్పిన టైంకి మళ్ళీ వచ్చి నన్ను పికప్ చేసి, అంటే ఇవన్నీ ఎట్లా ఏర్పాటు చేస్తారు, ఆయనకు అసలు నిమిషం తీరదు. పెద్ద రియల్ ఎస్టేట్ తను చేసేదంతా, ఎన్ని మీటింగ్స్ ఉంటాయి. ఆ టైంకు తనకు తీరి నేనే స్వయంగా తీసుకుపోతానో అది పత్రికారి మాయ కాదా. ఎస్ ఇప్పుడు ఎవరో తీసుకుపోలేకపోతే నేనేదే పోలేను ఇక్కడ. ఏదో ట్రైన్ పట్టుకోనో ఏం పట్టుకోనో నేను పోలేను, మరి నాకు తెలియదు లోకల్గా. ఎస్ ఇప్పుడు మీ వల్లనే గాయత్రి ఇప్పుడు న్యూయార్క్ అదే న్యూ జెర్సీ రాగలుగుతున్నా, మీరు రాకపోవడం ఏంటమ్మా అన్నందుకే మరి వచ్చి ఒక ఫ్రైడే ma'am. వస్తున్నా, సాటర్డే ఉంటున్నా, సండే వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇప్పుడు డెట్రాయిట్ కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. అంటే మా వాళ్ళు గట్టిగా పట్టుబట్టారు, మా కజిన్స్. కృష్ణ మిరియాలనేమో మీరు నేను వస్తున్నా మీరు రావాలి అనేది. ఇంకా డెట్రాయిట్ కూడా పోవాల్సి వస్తుందో తెలియదు. అది నేను వచ్చింది ఏంటి, ప్రణీతకు సపోర్ట్ చేయాలి అని వచ్చాను. కానీ నేను జ్ఞాన ప్రచారాన్ని మాత్రం విడిచిపెట్టేదే ఉండదనమాట. ఏ నిమిషం ఏ రకంగా ప్రజలకు ఇది ఇంజెక్ట్ చేయాలనే ఆలోచిస్తుంటా మరి. Yes. ఇంకా మరి హారిక. మనము హారిక మాట్లాడి కన్క్లూడ్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రేవతి గారు వెళ్ళిపోయారు అనుకుంటాను. ఆమె 7:15కి వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళకు 108 days ధ్యానం జరిగి ఈరోజు క్లోజింగ్. బా నైస్ నైస్, సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విన్నారు కదా, మంచి ఇన్స్పిరేషన్ మనకి ఇవాళ పత్రి సార్తో ప్రయాణం విన్నాము రేవతి గారితో. మళ్ళీ రేపు ఇంకొక ఇన్స్పిరేషనల్, రేపటి నుంచి మనం ఇమ్మోర్టల్ టాక్స్ రేపటి నుండి రేపటి నుంచి ఇమ్మోర్టల్ టాక్స్ 2 మళ్ళీ మొదలు పెట్టుకుందాము. 17 రోజులు ఉంటుంది అది. నెక్స్ట్ 15 days మనకు స్టార్ట్ అయిపోయింది, సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. వండర్ఫుల్. అది ఫ్రెండ్స్ చెప్పారు కదా, సీజన్ 8 స్టార్ట్ అవుతుంది. ఇమ్మోర్టల్ టాక్స్ అద్భుతమైన జ్ఞానం, మనకి ఎంతో అడ్వాన్స్డ్ జ్ఞానం పార్ట్ 2 నేర్చుకోబోతున్నాము. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.